శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, సాధనలో కూర్చున్నప్పుడు అంటే ధ్యానం చేస్తున్నప్పుడు ఆలోచనలు సాగుతున్నాయి, అప్పుడు శరీరము నిశ్చలముగా ఉంటున్నది. ఆలోచనలు తగ్గుతూ వస్తున్నప్పుడు నిద్రలోకి జారుకుంటున్నట్టుగా అనిపిస్తున్నది. కానీ శరీరము మాత్రము నిశ్చలముగా ఊగకుండా అటు ఇటు పడిపోకుండా స్థిరముగా ఉంటున్నది. అది అంటే ఆ స్థితి లేచినాక నిద్రపోయానేమో అనిపిస్తున్నది. నిద్ర అనగా శరీరము మనస్సు పనిచేయకుండా ఉన్నప్పుడు నిద్ర అంటారా? అసలు నిద్రకు సాధనకు మధ్య తేడా ఏమిటి? నాకు కూర్చొని శరీరము కదలకుండా నిద్రపోతున్నట్లు అనిపిస్తున్నది, దయచేసి చెప్పగలరు అంటే దీన్ని వివరించండి అని వారి స్వీయ అనుభవాన్ని వారు చెప్పారు. ఇది అందరికీ ఇలాగే ఉంటుంది. ముందే విషయం తెలుసుకోవాలి. సాధన చేస్తున్నటువంటి ఎవరికైనా కూడా ఈ స్థితి ఇలాగే ఉంటుంది. మనం ఎవరూ సాధన చేస్తున్నా ఇలాగే ఉంటుంది. ఎందుకనంటే అసలు సాధన అంటే ఏం చేస్తాం మనం? సహజంగా ధ్యానము సాధన అనగానే ఓ పక్కకి వెళ్ళి కూర్చుంటాం. కూర్చోకుంటానే ధ్యానం అంటారు. ధ్యానాల్లో అనేక వందల వేల రకాలు చెప్పారు. అవేవి కాకుండా ప్రశాంతంగా మనం గమనించుకుంటూ ఆలోచనలను గమనిస్తూ ఆలోచనలు కూడా ప్రశాంతంగా స్థిరతను పొందేటువంటి ఒక స్థితి కోసం ప్రయత్నిస్తున్నప్పుడు శరీరాన్ని ఆపుతాం. ముందు శరీరాన్ని చక్కగా ఏదో ఒక ఆసనంలో కూర్చోబెడతాం. అంటే మనం కూర్చోగలిగినటువంటి స్థితిలో ఏకాంతంగా కూర్చుంటాం, కళ్ళు మూసుకుంటాం, చక్కగా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నం చేయగానే మన భావం లోపలికి వెళ్ళిపోతుంది, అంతరంగంలోకి వెళ్ళిపోతాం. అంటే మన ధ్యాస, మన ఆలోచనలు లోపలికి వెళ్ళిపోతాయి. లోపల ఉన్న భావాన్ని గమనిస్తూ ఉంటాం, భావాలు సాగుతూ ఉంటాయి. ఇది సహజంగా ఎవరికైనా ధ్యానంలో అలా కూర్చోగానే లోపల ఆలోచనలు కదలటం అనేది సాగుతూ ఉంటుంది. అవి చాలామంది ఈ ఆలోచనలు కదలటాన్ని, భావాలు కదలటాన్ని, జ్ఞాపకాలు కదలటాన్ని, ఏవేవో గుర్తుకు రావటాన్ని, అందులో మంచి చెడుల్ని, భయాల్ని, బాధల్ని, దుఃఖాలని, సుఖాలని, ఇష్టాలని, కష్టాలని, ఇవేగా ఆలోచనలు, భావాలు అన్నీ. వీటన్నింటినీ చూసుకొని చాలామంది అసలు నాకు ధ్యానం కుదరటం లేదండి అని చెబుతూ ఉంటారు. ధ్యానం అనేది కుదిరేది కాదు, అదే ధ్యానం. అలాగే ఉంటుంది ధ్యానం. శరీరాన్ని అది లోపలికి వెళ్తే లోపల భావాలు ఉన్నాయి, మనసు ఉంది. మనసు నిండా భావాలు ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి, జ్ఞాపకాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, సుఖాలు ఉన్నాయి, దుఃఖాలు ఉన్నాయి, అన్ని భావరూపంలో ఉన్నాయి. ఎప్పుడైతే శరీరాన్ని లోపలికి వెళ్ళామో లోపల కనపడుతుంది, అంతే. లోపల తెలుస్తుంది అనే పదం వాడాలి అక్కడ. లోపలైనా తెలిస్తే అది సహజం, అలా ఎవరికైనా తెలుస్తాయి. ఇప్పుడు ఆ లోపలయన్నీ తెలుస్తున్నప్పుడు ధ్యానం అంటే ఏదో అయిపోద్దని రకరకాల ఊహలు కల్పించడం వలన, అంటే మాయలు, మహిమలు, సూక్ష్మ శరీర యానాలు, అంటే ధ్యానాలను అనేక రకాలుగా చెప్పడం వలన ఆ ధ్యానం కాదేమో, ధ్యానం నాకు కుదరటం లేదేమో, నేను మామూలుగా నా ధ్యాసలోనే ఉన్నాను, నా కుటుంబ విషయాలే గుర్తొస్తున్నాయి, నా పర్సనల్ విషయాలే గుర్తొస్తున్నాయి, నా కోరికలు, నా బాధలు, నా ఇష్టాలు, నా కష్టాలే గుర్తొస్తున్నాయి అని అనుకుంటూ ఉంటారు అందరూ. కాదు, ధ్యానంలో అది స్టార్టింగ్ స్థితిలో అలాగే ఉంటుంది ఎవరికైనా. శరీరాన్ని ఆపగానే మనసు భావాలు సాగుతూ ఉంటాయి. మీరు ధ్యానం చేయకపోయినా, మీరు శరీరంతో ఏ పని చేయకుండా అలా ప్రశాంతంగా కూర్చోండి, ఏమీ చేయకుండా, ఏ టీవీలు చూడకుండా, సెల్ ఫోన్లు చూడకుండా, ఎవరితోనూ మాట్లాడకుండా, మీరు ఒక్కరే ఏ ధ్యానం చేయకుండా అలా ఏ సోఫాలోనో కుర్చీలోనో అలా ఒంటరిగా కూర్చోండి. మీకు బోల్డ్ ఆలోచనలు కదిలిపోతాయి. ఎందుకని? శరీరం కదులుతున్నప్పుడు శరీరాన్ని కదపడానికి అవసరమైన ఆలోచనలు వస్తాయి. అది గమనించాలి. ఇప్పుడు శరీరం కదలాలంటే కూడా ఆలోచనలే కావాలి. శరీరం కదులుతున్నప్పుడు ఏమవుతుంది? శరీరం కదలాలి అంటే శరీరం ఎలా కదలాలి, ఎటు కదలాలి, ఎందుకు కదలాలి, ఎప్పుడు కదలాలి, ఏ విధంగా కదలాలి, ఏమేం చేయాలి అనేవన్నీ ఆలోచనల రూపంలో, భావాల రూపంలో వస్తుంటేనే శరీరం కదలగలదు. కనుక శరీరం కదులుతున్నప్పుడు మనసు కూడా, ఆలోచనలు కూడా కదులుతున్నాయి. కానీ శరీరంతో కలిసి కదలటం వలన
మనకి ఆ ధ్యాస లేదు. నేనేదో కదులుతున్నాను, చేస్తున్నాను, వింటున్నాను, తింటున్నాను, పని చేస్తున్నాను అనుకుంటున్నాం. ప్రత్యేకంగా మనసును గుర్తించట్లా. శరీర కదలికలు ఆపటమే ధ్యానంలో మొదటి భాగం. ఎందుకనంటే మనసును గుర్తించడం కుదురుతుంది అప్పుడు. అంటే శరీరం కదలకపోయినా నాలో కదిలే అంశము, శరీరాన్ని కదిపే అంశము అయిన మనసును గుర్తిస్తాను. మనసు అంటే ఏంటి? ఏమీ లేదు, భావాల సమూహం, ఆలోచనల సమూహం, జ్ఞాపకాల సమూహం. ఇప్పుడు శరీరాన్ని కదపటం లేదు కనుక అవి కదులుతూనే ఉంటాయి. అవి కదిలినప్పుడు శరీరాన్ని కూడా కదిపామనుకోండి, శరీరం వాటికి అనుగుణంగా కదులుతుంది. అవి మన కోరికలు, ఇష్టాలు, ప్రయత్నాలు, అవసరాలు, ఏదైతే అది రెండు కలిసి సాగుతున్నప్పుడు, శరీరం కదులుతున్నప్పుడు నేను కదులుతున్నాను అని మనం అనుకుంటున్నాం కనుక, నేను శరీరం అనుకుంటున్నాం కనుక మనోభావాన్ని తీసుకోం మనం. ధ్యానంలో అసలు మనిషి వెళ్ళేదే మనసులోకి వెళ్తాడు. ఫస్ట్ శరీరాన్ని ఎప్పుడైతే కదపకుండా కూర్చోబెట్టాడో ఇమీడియట్గా మనసులోకి వెళ్ళిపోతాడు. ఎందుకని కదిలేది మనసే. అందుకని ఆలోచనలు కదులుతూ ఉంటాయి. ధ్యానంలో భాగమే. మనసులోకి వెళ్ళి కూర్చున్నావు, ఆ విషయాన్ని గుర్తించు, మనసును చూడు, గమనించు. ఏ భావాలు కదులుతున్నాయి చూడు, ఏ ఆలోచనలు కదులుతున్నాయి చూడు, ఏ జ్ఞాపకాలు కదులుతున్నాయి చూడు, ఏ భయాలు కదులుతున్నాయి చూడు, ఏ బాధలు కదులుతున్నాయి చూడు, ఏ నిరాశలు, నిస్పృహలు ఏమేం కదులుతున్నాయో అవన్నీ చూడు. వాటిని చూడాలి, అందుకని కదులుతున్నాయి. అవన్నీ చూడు, అదే ధ్యానం. అవన్నీ చూస్తూ చేయవలసిన పని ఏంటి? దాంతో కదిలిపోబాక. ఎందుకని శరీరాన్ని కదపకూడదు అనుకున్నానుగా. అందుకని బాధ వస్తే బాధకు లోనైపోబాక, భయం వస్తే భయానికి లోనైపోబాక, దుఃఖం వస్తే దుఃఖానికి లోనైపోబాక. ఏది గుర్తొస్తే దానికి లోన్ అవ్వకుండా దాన్ని విడిగా చూడు. నేను ధ్యానం అనేటువంటిది చేస్తున్నాను, ఇది సాధన. అంటే నన్ను నేను, నా జ్ఞాపకాలని, నా భావాలని, నా ఇష్టాలని, నా అయిష్టాలని, నా గుణాలని, నా దుర్గుణాలని, నా స్వభావాన్ని మొత్తంగా నన్ను నేను చూసుకుంటున్నా, అద్దంలో చూసుకున్నట్టుగా. కాబట్టి నేను ఇప్పుడు స్పందించకూడదు. కాబట్టి ఒట్టి ఆలోచనలుగానే చూడాలి. దానికి తగ్గట్టుగా నేను స్పందించిపోకూడదు అని నిర్ణయించుకొని అలా చూస్తూ స్పందించిపోతావు. కొత్తలో స్పందించిపోకూడదని చెప్పుకో. ఎన్నిసార్లు స్పందించకూడదు, దాన్ని గమనించాలి. ఎందుకనంటే నేను ఉన్న ధ్యానంలో, సాధనలో కూర్చున్నాను అంతే. ఇప్పుడు వచ్చిన ప్రమాదం ఏమి లేదు. చక్కగా ఒంటరిగా కూర్చున్నాను, రూమ్లో కూర్చున్నాను, ఏకాంతంగా ఉన్నాను, ఎవరూ లేరు. ఎటువంటి భావాలు వచ్చినా, ఎంత భయంకర భావాలు వచ్చినా, ఎంత కష్ట భావాలు వచ్చినా, ఎంత దుఃఖ భావాలు వచ్చినా, ఎంత సుఖభావాలు వచ్చినా, ఎంత ఆనంద భావాలు వచ్చినా ఇప్పుడు అవేవి నేను చేయటం కుదరదు, అవి నన్నేమీ చేయలేవు. ఎందుకంటే నేను ఏకాంతంగా ప్రశాంతంగా కూర్చున్నాను. కాబట్టి గమనించటం నేర్చుకోండి. గమనించటం అంటే ఆలోచనలు గమనించటం, భావాలు గమనించటం, నన్ను నేను గమనించటం. ఆలోచనలుగా, భావాలుగా, స్వభావంగా, గుణాలుగా, చెడుగా, మంచిగా, లోపల ఎన్ని రకాలు ఉన్నాయో అన్నిటినీ అలా చూస్తూ ఉండు. ఓ పుస్తకం చదువుతున్నాం, చదువుకుంటూ వెళ్ళిపోతాం పేజీ తర్వాత పేజీ. అలాగే వచ్చిన ఆలోచనలన్నీ చూడు, గమనించు. అది నువ్వే, అవి నీవే. అవన్నీ కలిపితేనే నువ్వు. ఓ నాలో ఇన్ని ఉన్నాయా? ఇప్పుడు నిన్ను నువ్వు చూసుకుంటున్నావు. ఏంటి? ఆలోచనలను అద్దంలో చూసుకున్నట్టుగా. ప్రతిబింబాన్ని అద్దంలో ఎలా చూస్తున్నావో మనసులో నీ ఆలోచనలు, నీ భావాలు, నీ గుణాలు, నీ స్వభావాన్ని చూడటం మొదటి సాధన ధ్యానంలో. నిన్ను నువ్వు తెలుసుకుంటున్నావు, నిన్ను చూసుకుంటున్నావు, కానీ దాంతో స్పందించవు. అలా కూర్చొని చూసుకుంటున్నప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటి? ఒక ఆధ్యాత్మిక సాధకుడు అయితే, నువ్వు సాధనా విధానంలో ఉంటే, నువ్వు ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు అనేటువంటి దైవీ చదువును చదువుకుంటుంటే, అప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటి? నీలో ఉన్నటువంటి చెత్తను ఏరిపారేయటం. అంటే నీ ఆలోచనలో ఉన్న చెడుని, నీ గుణాల్లో ఉన్న చెడుని, నీ స్వభావంలో ఉన్న చెడుని, మొత్తంగా నీ మనసులో ఉన్న చెడునంతా ఆచరించకుండా ఉండేలా నీకు నువ్వు తర్ఫీదు ఇచ్చుకోవటం. తర్ఫీదు అంటే ఏంటి? నేను చేయలేనంతే, అక్కడేం అద్భుతాలు లేవు. అయ్యో నాలో ఇన్ని తప్పులు ఉన్నాయా, నాలో ఇన్ని గుణాలు ఉన్నాయా, నా స్వభావం ఎలా ఉందా, లేదు ఈ చెడు పనులన్నీ ఆపేయాలి, ఇవన్నీ తీసేయాలి, ఈ ఆలోచనలు నేను ఆచరించను, మంచిగా మాత్రమే ఉంటాను, మంచి ఆలోచనలు నిలుపుకుంటాను, మంచితో జీవిస్తాను, మంచిగా ఉండే ప్రయత్నం చేస్తాను అని మనసులో ఉన్నటువంటి, అంటే ఆలోచన రూపంలో, భావాల రూపంలో, స్వభావం రూపంలో, గుణాల రూపంలో, జ్ఞాపకాల రూపంలో మనసులో ఉన్నటువంటి మంచి వాటిని బలపరుచుకుంటూ, వాటిని ఆచరిస్తూ, వాటిని ఉంచుకుంటూ, చెడ్డవాటిని నేను చెయ్యను అని వాటిని తొలగించుకునే ప్రయత్నం. తొలగించుకునే ప్రయత్నం అంటే తీసి బయట పారవేయటం కుదురుతుంది. అలా బియ్యంలో రాళ్ళు ఏరినట్టుగా బియ్యంలో రాళ్ళుండి తీసి బయట పారేస్తూ ఉంటారు. అలా కుదురుతుందా? కుదరదు.
ఆచరించకుండా ఉంటాను. ఒక చెడు ఆలోచన ఆగిపోవాలి అంటే అది గుర్తొచ్చినప్పుడల్లా నేను చేయకుండా ఉండాలి, ఆ పని చేయకుండా ఉండాలి, శరీరంతో ఆ పని చేయకుండా ఉండాలి. అలా మనలో చెడును పోగొట్టుకోవడానికి ఉన్న మార్గం ఏంటి అంటే తిరిగి దానిని ఆచరించకుండా ఉండటమే. అలా దాన్ని ఆచరించకుండా ఉండటానికి మనను మనం నియంత్రించుకోవాలి. అంటే మనతో మనం మాట్లాడుకోవాలి, మనతో మనం చెప్పుకోవాలి, మనమే చెయ్యకు, చెడు చేయకు, మంచిలోనే ఉండు అని నిలుపుకోగలిగిన సామర్థ్యాన్ని పెంచుకోవాలి. ఇది సాధన. ఎలా పెంచుకుంటావు? నీకు నువ్వు చెప్పుకోవటమే, ఇంకో మార్గం ఏం లేదు. పెంచుకోవడానికి అక్కడ అద్భుతాలు, మహిమలు, మాయలు ఏమీ లేవు. చెడ్డ ఆలోచనలు, చెడ్డ గుణాలు, చెడ్డ స్వభావము ఇవన్నీ కూడా నువ్వు ప్రపంచం నుంచి గ్రహించి నువ్వు కావాలని ఆ చెడు చేసి వాటిని లోపలేసుకున్నావు. అవే జ్ఞాపకాలుగా, భావాలుగా స్థిరపడిపోయినాయి. అలాగే మంచి ఆలోచనలు, మంచి గుణాలు, మంచి స్వభావం కూడా నువ్వు కావాలని లోపల నువ్వు బయట ప్రపంచంలో చేసి వాటిని లోపలేసుకున్నావు. ఆ మంచి కూడా లోపలికి అలాగే వచ్చింది, చెడు కూడా లోపలికి అలాగే వచ్చింది. నువ్వు కావాలని లోపలేసుకుందే నీ లోపల ఉంది. ఇప్పుడు నువ్వే కావాలని దాన్ని తీసేయాలి. తీసేయటం ఏంటి? చేయకూడదు, చెడు చేయకూడదు, ఆచరించకుండా ఉండాలి. అది గుర్తొస్తుంది, చేయాలనిపిస్తుంది, కానీ నేను చెడు చేయను అని నాకు నేనే చెప్పుకొని నన్ను ఆపుకుంటాను. అలా ఆపుకునేటువంటి విధానాన్ని నాకు నేను తర్ఫీదు ఇచ్చుకుంటూ పెంచుకుంటూ ఉంటాను. అది సాధన మీద కుదురుతుంది. అంటే మొదటి రోజు కుదరకపోవచ్చు, రెండో రోజు కుదరకపోవచ్చు, అలా చెప్పుకోగా అది కుదురుతుంది. అది కుదిరే వరకు చేస్తూ ఉండటమే తప్ప ఎప్పుడు కుదురుతుంది, ఎలా కుదురుతుంది, దీనికి షార్ట్ కట్లు ఏమన్నా ఉన్నాయా, దీనికి ఏమన్నా అడ్డదారులు ఉన్నాయా, లేదా ఏదన్నా మంత్రజపం చేస్తే ఏమన్నా ఇది బలం చేకూరుతుందా, లేదా ఏదన్నా రంగురాళ్ళు ఉంగరాళ్ళు పెట్టుకుంటే బలం చేకూరుతుందా, లేదా నేను కూర్చునే ఆసనాలు ఏమన్నా రకరకాల వెరైటీ ఆసనాలు వేసుకుంటే నాకు బలం చేకూరుతుందా, ఇలాంటి పిచ్చ ఊహలు చేయకండి. ఇది చాలా ప్రాక్టికల్ విషయం. లోపలికి వచ్చిన అంటే మన అంతరంగంలోకి ప్రవేశించిన చెడైనా మంచి అయినా అది మనం కావాలని ఎన్నుకొని ప్రపంచంలోంచి తీసుకొని దాన్ని ఆచరించి అనుభవించి మనం లోపల వేసుకున్నాం. ఇప్పుడు దాన్ని ఆచరించకుండా ఉండటమే, అంతేతో బయటకు పంపే దారేం లేదు. అనేక సార్లు ఆ విషయం గుర్తొస్తున్నా, పదే గుర్తొస్తున్నా, నేను దీన్ని ఇప్పుడు ఆచరించను అని నాకు నేను చెప్పుకోవడం వలన, దాన్ని ఆచరించకుండా ఉండటం వల్ల కొన్నాళ్ళకి అది బలహీనపడిపోయి ఎన్నిసార్లు గుర్తొచ్చినా ఇది చేయటం లేదు కనుక ఇది చేయుడు అని నిర్ధారించుకొని ఆ ఆలోచన బలహీనపడిపోయి అంతమైపోద్ది. అలా బలహీనపడి అంతమైపోయే వరకు అది చేయకుండానే ఉండాలి. అలా తప్ప ఏ దారి లేదు. ఇది సాధన. ఇలా సాధనలో కూర్చున్నప్పుడు సహజంగా మొత్తం చెడు గుణాలు పోకపోవచ్చు, చెడంతా పోకపోవచ్చు, మంచి అంతా ఆచరించకపోవచ్చు, కొంత చెడు ఉండొచ్చు, కొంత మంచి ఉండొచ్చు. సాధనగా మనం ప్రయత్నిస్తున్నప్పుడు మనకు తెలియకుండానే అప్పుడప్పుడు మనకు తెలియకుండానే అసలు ఆలోచనలను దాటిన స్థితికి మనసు వెళ్తూ ఉంటుంది. ఆలోచనలు దాటిన స్థితి అంటే ఏంటి అంటే ఈ ఆలోచనలు అసలు ఎక్కడున్నాయి, జ్ఞాపకాలు ఎక్కడున్నాయి, గుణాలు, స్వభావం ఈ ఎక్కడ పుడుతున్నాయి అంటే బయట నుంచి మనం పంచేంద్రియాల ద్వారా శరీరంతో గ్రహించినటువంటి విషయాలన్నీ లోపల ఉన్నటువంటి ప్రాణశక్తిలో ప్రింట్ అయినాయి. ప్రాణశక్తి ఎలా ఉందంటే తెల్ల కాగితంలో ఉంది. అదొక అనంతమైన తెల్ల కాగితం. దాని మీద ఒక 1% ఈ విషయాలు ప్రింట్ అవుతున్నాయి. అంతే. ఆ 1%లోనే ఎప్పటికీ మన జీవితకాలం మొత్తం ప్రింట్ అవుతున్నాయి. 99% ఖాళీగానే ఉంది. అది శక్తి, ప్రాణశక్తి. కాబట్టి ఆలోచనలు గమనిస్తున్నప్పుడు అప్పుడప్పుడు మనకు తెలియకుండానే ఆలోచనలను వదిలేసి సహజ శక్తిలోకి వచ్చేస్తాం. అంటే ఉన్నదంతా ప్రాణశక్తి. ఇప్పుడు ఆలోచనలు ఉన్నాయి, ఆలోచనలు చుట్టూ ఉన్నదంతా ప్రాణశక్తి. ఇప్పుడు మీకు ఉదాహరణకు అర్థం అవడానికి ఊరికనే చెబుతాను. ఇప్పుడు మన భూమి ఉంది, పావు వంతు భూమి ఉంది, భూమి చుట్టూ సముద్రమే ఉంది. 3 వంతులు సముద్రం ఉంటే పావు వంతు భూమి బయటకు వచ్చింది. మొత్తం నీళ్లే ఉన్నాయి చుట్టూ. అంటే భూమిని వదిలితే ఎక్కడికి వెళ్తాం? నీళ్లలోకి వెళ్ళిపోతాం. ఎటు వెళ్ళినా నీళ్లలోకి వెళ్తాం. చుట్టూ నీళ్లే ఉన్నప్పుడు భూమిని ఏ వైపు దాటినా నీళ్లలోకి వెళ్తాం. అలాగే మొత్తం ప్రాణశక్తి ఉన్నప్పుడు ఆ ప్రాణశక్తిలో 1% ప్రింట్ అవుతున్నప్పుడు నువ్వు ఎలా కూర్చున్నా అప్పుడప్పుడు ప్రాణశక్తిలోకి వెళ్ళిపోతూ ఉంటావు. ఆలోచనలు వదిలి వెళ్ళిపోతుంటావు. సహజంగా వెళ్ళిపోద్ది. అది దానంతటా వెళ్ళిపోద్ది. ఎందుకు అలా వెళుతుంది దానంతటది అంటే అసలు అలా వెళ్ళే ప్రాసెస్ సృష్టి మన శరీరంలో పెట్టింది. అలా సహజంగా వెళ్ళే ప్రాసెస్ సృష్టి మన శరీరంలో పెట్టింది నిద్ర.
రాత్రిపూట మనందరం నిద్రపోతున్నప్పుడు శరీర భావం నుంచి మనోభావం నుంచి ప్రాణశక్తి భావంలోకి వెళ్ళటమే నిద్ర. ప్రాణశక్తి భావం ఎలా ఉంది? తెల్లకాగితం అక్కడ ఇలా ఉంది అలా ఉందని చెప్పడానికి లేదు, ఆకాశము వలె ఉంది. తెల్లకాగితం మీద ఏ బొమ్మలు లేవు, ఏ అక్షరాలు లేవు, ఏమీ రాయబడలేదు. కాబట్టి అక్కడ గుర్తించడానికి, దాన్ని చదవటానికి, ఇది ఉందనటానికి, ఇలా ఉందని చెప్పడానికి, దాన్ని అర్థం చేసుకోవడానికి అక్కడ ఏమి ఉండదు. అది ఖాళీ శక్తి అంతే. అది సర్వవ్యాపక ఆకాశ స్థితి అంతే, ఖాళీగా ఉంది. కానీ మనసులోకి వచ్చేటప్పటికి గుర్తించడానికి ఉంది, భావాలు ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి, బయట ప్రపంచం నుంచి గ్రహించినటువంటి విషయాల జ్ఞాపకాలు ఉన్నాయి. మనసులోకి వచ్చేటప్పటికి ఉన్నాయి, గుర్తించే విషయాలు ఉన్నాయి. శరీరానికి వచ్చేటప్పటికి అసలు ఈ శరీరం నేననే గుర్తింపు ఉంది. శరీరం కనపడుతుంది, నా శరీర పరిమితి కనపడుతుంది, నాకు భిన్నంగా శరీరాలు అనేకం కనపడుతున్నాయి. కాబట్టి శరీరాల్లో గుర్తించేది ఉంది, మనసులోనూ గుర్తించేది ఉంది. శరీర మనస్సులను నిలిపి ఉంచేటువంటి ప్రాణశక్తిలో గుర్తించేది ఏమీ లేదు, గుర్తించేది లేదు. అందుకని శరీర మనస్సులను దాటి ప్రాణశక్తిలోకి వెళ్ళిపోవడం అనే విషయాన్ని సృష్టి సహజంగా మనకు పెట్టింది. అది మన 3 స్థితులు. మనం ఆ 3వ స్థితిని గుర్తించట్లేదు. చాలాసార్లు చెప్పాను ఈ విషయం, ఇంతకుముందు శీర్షికల్లో కూడా చెప్పాను. శరీర స్థితి అంటే పనిచేసే స్థితి. శరీరం ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది. మీరు నిద్రపోయినా కూడా గుండు కొట్టుకుంటూనే ఉంది, శరీర అవయవాలు పనిచేస్తూనే ఉన్నాయి. బ్రతికొండడానికి అవసరమైన పని శరీరం చేస్తూనే ఉంది. మెలకువలో ఇంకా మనం శరీరానికి అదిపేది నేనే అనుకొని మనకు నచ్చినవన్నీ చేసుకుంటున్నాం. అంటే శరీరం క్రియాత్మకమైనది, పనికి సంబంధించింది. అదొక స్థితి మనకి, క్రియాస్థితి అంటే పని స్థితి. ఈ క్రియలన్నీ లోపల జ్ఞాపకాలుగా ముద్రపడుతున్నాయి. అంటే ఈ క్రియల ద్వారా మనం గ్రహించిన వస్తువులు, మనం గ్రహించిన అనుభవాలు, అంటే దృశ్యాలు కావచ్చు, శబ్దాలు కావచ్చు, వాసనలు కావచ్చు, రుచులు కావచ్చు, స్పర్శలు కావచ్చు, ఏవైనా ఇవన్నీ కూడా మన లోపల ప్రాణశక్తిలో ప్రింట్ అయినాయి. అంటే జ్ఞాపకాలుగా ఉన్నాయి. ఏ రూపంలో ఉన్నాయి? అక్కడ భావరూపంలో ఉన్నాయి. అక్కడ భావరూపంలో ఉన్నాయి. ఆ జ్ఞాపకాలన్నీ ఏ రూపము? భావరూపం అంతే. అందుకే మనసు భావము, శరీరం పదార్థం, పదార్థం కర్మ చేస్తుంది, క్రియ చేస్తుంది. మనసు భావము, భావించుకుంటుంది అంతే. అక్కడ పదార్థం లేదు. కాబట్టి అది ఇప్పుడు మనసు పనిచేయాలంటే భావానికి పదార్థం కలవాలి. అందుకే ఆ భావం పుడితేనే ఈ పదార్థం అంటే మన శరీరం పనిచేయగలుగుతుంది. భావం పుట్టకపోతే మన శరీరం పనిచేయలేదు. కాబట్టి ఇప్పుడు నిద్ర అన్నప్పుడు ఏం జరుగుతుందంటే శరీరాన్ని మంచం మీద పడుకోబెట్టేశాం, నిదానంగా భావం కదులుతుంది. ఇప్పుడు శరీరాన్ని మనం పడుకోబెట్టేశాం, శరీరం విశ్రాంతిలోకి వెళ్ళిపోతుంది, కానీ భావాలు కదులుతూనే ఉన్నాయి. ఎందుకని? మనస్సు భావాలు, శరీరంతో గ్రహించిన భావం ఉంది, భావస్థితి అలాగే ఉంది మనకి. అంటే శరీర స్థితి, పదార్థ స్థితి, క్రియాత్మక స్థితిని దాటి భావస్థితిలోకి వచ్చాం నిద్రలో. భావస్థితిలో శరీరం నిద్రపోయింది. అంటే నిద్ర అనేది మనం ఊరికనే చెబుతున్నాం, శరీరాన్ని దాటి మన ధ్యాస భావస్థితిలోకి వచ్చింది, దాన్నే నిద్ర అన్నాం అంతే. అప్పుడు ఏమైంది? ఇక శరీర ధ్యాస లేదు, ఎందుకని ధ్యాస భావస్థితిలోకి వచ్చేసింది సంపూర్ణంగా. భావస్థితిలో జరుగుతుంది, అదే స్వప్నలోకం, కళలు వచ్చినాయి అంటాం. మనం దాన్ని కళలో స్వప్నం అని ఎందుకు పేరు పెట్టామో తెలుసా? శరీరాన్ని మనం నేనని నమ్ముతున్నాం కనుక, శరీరంతో కదలికలే నిజమని అనుకుంటున్నాం కనుక, శరీరంతో జరుగుతున్నదే సంపూర్ణ నిజమని రోజువారీ జీవితంలో మనం ప్రపంచంలో 16 గంటలు గడుపుతున్నాం కనుక నిద్రకి 8 గంటలు, అంటే 3వ వంతు మనకి ఎక్కడికి వెళ్ళింది? మీరు జాగ్రత్తగా గమనించండి, ఈక్వలెంట్గా డివైడ్ అయ్యి ఉంది. అది 24 గంటల కాలంలో 8 గంటలు నిద్ర, 8 గంటలు ప్లస్ 8 గంటలు శరీరము మనసు పంచుకుంటున్నాయి, రెండు కలిసి ప్రయాణిస్తున్నాయి 16 గంటలు. అంటే 8 గంటలు అంటే మనసు కదకపోతే శరీరం కదలదుగా, శరీరం కదలాలంటే మనసు కదలాలిగా. కాబట్టి 8, 8, 16 కలిపేసుకున్నాయి. కానీ మనసు దేంది, శరీరం దేంది, కానీ రెండు కలిపేసుకున్నాయి. ఈ 16 గంటలు అంటే 3 స్థితులకి 3, 8, 24 గంటలు ఒక రోజు. శరీర మనోస్థితులు కలిసిపోయి ప్రయాణించాలి కనుక అలా కలిసిపోయి ప్రయాణించే ప్రయాణం 16 గంటలు. ఈ స్వప్నలోకం ఏంటి అంటే శరీరం ఆగిపోయింది, భావం కదులుతుంది. అంటే శరీరాన్ని మనం ఆపాం, మన ధ్యాస శరీరములో నుంచి భావస్థితికి వచ్చింది. అంటే పదార్థములో నుంచి, శరీరం అనే పదార్థములో నుంచి, కర్మస్థితిలోంచి మన ధ్యాస భావస్థితిలోకి వచ్చింది.
ఇప్పుడు శరీర ధ్యాస లేదు కనుక శరీరం నిద్రపోయింది అంటున్నాం. కాదు, ధ్యాస లేదు. శరీరం విశ్రాంతి తీసుకుంటుంది, కదలటల్లా. విశ్రాంతి అన్నా నిద్రపోయిందన్నా అసలు అది విశ్రాంతి కాదు, నిద్ర కాదు. మనం పెట్టుకున్న పదాలు అవి అర్థం అవటానికి. ధ్యాస శరీరం మీద నుంచి భావంలోకి వచ్చేసింది, పనిలోంచి భావంలోకి వచ్చేసింది, పదార్థంలోంచి భావంలోకి వచ్చింది. అది జరిగింది. ఎప్పుడైతే ధ్యాస మారిపోయిందో అప్పుడు ధ్యాస అక్కడ లేదు కాబట్టి దాని ఎరుకు లేదు. ధ్యాస ఎక్కడ ఉంటే దాని ఎరుకే ఉంటుంది మనకి. ఇప్పుడు శరీరంలో ధ్యాస లేదు కనుక దాని ఎరుక లేదు, భావంలో ధ్యాస ఉంది కనుక దాని ఎరుక ఉంది. అయితే భావధ్యాస ఏంటి? ఇప్పుడు భావాలు ఏంటి? ప్రపంచం నుంచి శరీరం గ్రహించిన విషయాలే, మనకు సంబంధించిన కష్ట సుఖాలు దుఃఖాలు ఏది ఉంటాయి. కాబట్టి భావంలో కదులుతున్నవన్నీ కూడా ప్రపంచంలో కదిలినట్టుగా శరీరంతో కదిలినట్టుగా ఉన్నవే ఉంటాయి. అక్కడ ప్రపంచంలో శరీరంతో అనుభవించినవే ఉంటాయి. అక్కడ ఆ మనుషులే ఉంటారు, ఆ ప్రదేశాలే ఉంటాయి, ఆ వస్తువులే ఉంటాయి. ఒక మాటలో చెప్పాలంటే అన్నీ తెలిసినవే ఉంటాయి, తెలియనిది ఏది ఉండదు. కాబట్టి స్వప్నలోకం అని మనం అన్నప్పుడు అది స్వప్నలోకం కాదు, ఊరిని పేరు పెట్టుకున్నాం. శరీరంతో తిరగదాన్ని నమ్ముతున్నాం కాబట్టి, శరీరం నేనని బలంగా నమ్ముతున్నాం కాబట్టి, మెలకువ యొక్క స్థితిని ప్రపంచాన్ని బలంగా నమ్ముతున్నాం కాబట్టి. కానీ ఒరిజినల్గా జరిగింది ఏంటి? ధ్యాస భావంలోకి వచ్చింది. భావంలో కదలికలన్నీ స్వప్నము అని చెప్పేసాం. ఎందుకని? మనం శరీరాన్ని ప్రపంచాన్ని మెలకువని నమ్ముతున్నాం కాబట్టి. కానీ రియల్గా అది భావలోకంలో కూర్చుంది ధ్యాస. ఇలా కూర్చున్న ధ్యాస దానంతట అది షిఫ్ట్ అయిపోయి ప్రాణశక్తిలోకి వచ్చింది. ఎందుకని? ప్రాణశక్తిలోనే మనసు అనేది ఏర్పడుతుంది. ప్రాణశక్తి యావత్ శరీరము వ్యాపించి ఉండి శరీరాన్ని నిలబెడుతుంది. కానీ ధ్యాస శరీరాన్ని వదిలినాక భావాల్లోకి వచ్చింది, భావాలను వదిలినాక ప్రాణశక్తిలోకి వచ్చింది. ఇప్పుడు ప్రాణశక్తి, భావములు అంటే మనస్సు, శరీరము మూడు కలిసిపోయి ఉన్నాయి, విడివిడిగా లేవు. కానీ ధ్యాస మారుతుంది. శరీరం నుంచి భావానికి మారింది, అంటే పదార్థం నుంచి భావానికి మారింది, భావం నుంచి శక్తికి మారింది. శక్తికి మారినప్పుడు ఏమైంది? ప్రాణశక్తికి మారినప్పుడు ప్రాణశక్తి నిశ్చలంగా ఉంది, నిర్మలంగా ఉంది. దాంట్లో ఏం రాయబడలేదు, దాంట్లో ఏం ప్రింట్ అవ్వలేదు. ప్రింట్ అయిన భాగం మనసుగా ఉంది. ఆ మనసుని భావాలను కూడా దాటేసి ప్రాణశక్తిలోకి వచ్చింది. కాబట్టి ప్రాణశక్తిలోకి ఎప్పుడు వచ్చిందో గుర్తించడానికి, అంటే ధ్యాసకే ధ్యాస గుర్తించడానికి అక్కడ ఏమి లేదు. ధ్యాస కూడా ఖాళీ అయిపోయింది, గుర్తించే విషయం ఏమి లేదు అక్కడ. అందుకని ధ్యాస ప్రాణశక్తిలో లీనమైపోయింది. ఏమైంది? ధ్యాస గుర్తించడానికి ఏమీ లేనప్పుడు ఈ ధ్యాస ప్రాణశక్తిగా ఉండిపోయింది, ప్రాణశక్తిలో కలిసిపోయింది. ఆ కలిసిపోయినప్పుడు గుర్తించేది ఏమీ లేదు కనుక గుర్తించడానికి అక్కడ ఆలోచన లేదు, పదార్థం లేదు, విషయం లేదు, ప్రపంచం లేదు, గుర్తించే నేను కూడా లేను. ధ్యాస ప్రాణశక్తిలో కలిసిపోయింది. ప్రాణశక్తి ఏంటి? తెల్ల కాగితం, సర్వవ్యాపక ఆకాశ స్థితి, ఆకాశం. కాబట్టి నిద్ర అని చెబుతున్నాం దాన్ని మనం. కాదు, అక్కడ గుర్తించేది ఏమి లేదు, అక్కడ గుర్తించేది ఏమి లేదు. శరీర ధ్యాస పోయింది, మనోధ్యాస పోయింది, ధ్యాస ప్రాణశక్తిలో ఉంది. ఇప్పుడు ప్రాణశక్తిలో గుర్తించేది ఏమి లేదు. అయితే మనం శరీరాన్ని నమ్ముతున్నాం, ప్రపంచాన్ని నమ్ముతున్నాం, ప్రపంచము శరీరము ద్వారా ఏర్పడిన మనసును నమ్ముతున్నాం. ఎందుకంటే మనసంతా ప్రపంచంతో శరీరంతో కలిసిన విషయాలే ఉంటాయి కనుక ప్రపంచము శరీరము నిజం అనుకుంటున్నాం కనుక, మనసు నిజం అనుకుంటున్నాం కనుక ప్రాణశక్తిలో ఏమి గుర్తించేవి లేవు అని మనకు తెలియక దానికి నిద్ర అని పేరు పెట్టుకున్నాం. కాదు, నిద్ర అంటే ఏం జరగటంలా, నిద్ర అనే పదానికి మీనింగ్ ఏం లేదు. ధ్యాస శరీరం నుంచి మనసు నుంచి మారి నిశ్చలత్వంలోకి వచ్చింది, ప్రాణశక్తిలోకి వచ్చింది. ప్రాణశక్తి లక్షణం నిశ్చలత్వం. అక్కడేం లేదు, చలనానికి సంబంధించింది ఏమి లేదు, పదార్థం లేదు, దృశ్యం లేదు, శబ్దం లేదు, వాసన లేదు, రుచి లేదు, ఎటువంటి స్పర్శ లేదు, శక్తి ఒకటే ఉంది. అదే నిశ్చలత. ఆ నిశ్చలత శక్తి లక్షణం. ఆ నిశ్చలత కదలిక లేకపోవడాన్ని నిద్ర అన్నాం మనం. అది అసలు నిద్ర కాదు, మనం పెట్టుకున్న పేర్లే. నిద్ర నిద్ర కాదు, స్వప్నలోకం కలలో కాదు. ఇదన్నీ మనం శరీర స్థితిని నమ్మటం వలన, శరీరము ద్వారా గ్రహిస్తున్న ప్రపంచ స్థితిని నమ్మటం వలన నిద్రాస్థితి అని, స్వప్నస్థితి అని పెట్టుకున్నాం పేర్లు. కానీ ఒరిజినల్గా స్థితులు నిజమే, అవి సత్యంగా భావస్థితిలోకి, మనోస్థితిలోకి వచ్చింది ధ్యాస శరీర స్థితిని దాటి. అప్పుడు ఆ భావాలు మనకు కనపడుతున్నాయి, అవే స్వప్నాలు అన్నాం. కానీ స్వప్నాలు అనక్కర్లా, కనపడుతున్న భావాలు నిజమే. ఇప్పుడు మన మనస్సులో ఉంది మన ధ్యాస.
తర్వాత మనస్సులోంచి కూడా వచ్చేసి ప్రాణశక్తిలో స్థిరపడింది. ప్రాణశక్తిలో ఏ భావాలు లేవు, నిశ్చలత్వం ఉంది. కాబట్టి ఆ నిశ్చలత్వంలో గుర్తించేది లేక, అది మనకు అనుభవం లేదు కాబట్టి, మనకు అనుభవం అంతా శరీరము, శరీరంతో అనుభవించటము, అనుభవించడానికి ఆధారమైన ప్రపంచమే మనకు సత్యం కనుక దానికి నిద్ర అని పేరు పెట్టేసి ఊరుకున్నాం. అందుకని మెలకువలో మెలకువ రాగానే శరీరాన్ని పట్టుకొని నేను అనుకుంటా తిరిగేస్తున్నాం. నిద్రకు వచ్చేటప్పటికి నిద్రపోయానని ఒక మాట అనేసి వదిలేసాం, కానీ దాన్ని పరిశీలించట్లా. ఇది అసలు నిద్ర దగ్గర జరుగుతున్న ప్రాసెస్. అది నిద్ర కాదు. మన మొదటి స్థితి శరీర స్థితి, దాన్నే కర్మస్థితి, పదార్థ స్థితి, పనిస్థితి అని చెప్పాలి. ఎప్పుడు కదలికెళ్తూ ఉంటుంది అది. అక్కడి నుంచి మన రెండవ స్థితి మనోస్థితి. అంటే ప్రపంచము ద్వారా ఈ శరీరముతో గుర్తించబడిన, గ్రహించబడిన విషయాలన్నీ లోపల జ్ఞాపకాలుగా ప్రింట్ అయి ఉన్నాయి. అవే తిరిగి ఆలోచనలుగా ఉద్భవించి ఈ పని చెయ్యి, ఇది కోరుకో, ఇది అవును, ఇది కాదు అని చెబుతూ ఉంటాయి. అది మనోస్థితి. అది ఎలా ఉంది? భావరూపంలో ఉంది కాబట్టి అది భావస్థితి. ఇదేమో పదార్థ స్థితి, క్రియాస్థితి శరీరము, మనసు భావస్థితి. అది కూడా దాటినప్పుడు నిశ్చలత్వం. ఎందుకని అక్కడ భావం కూడా లేదు. అది శక్తి స్థితి. శక్తి స్థితి ఏంటి? నిశ్చలత్వం. అది నిష్క్రియాత్మకమైంది, నిశ్చలంగా, నిర్మలంగా, ప్రశాంతంగా ఉందంతే అది. కాబట్టి మనకు 3 స్థితులు ఉన్నాయి. ఒకటి పనిచేసి నిరంతరం కదిలే క్రియాత్మక స్థితి, అది పదార్థ స్థితి, శరీర స్థితి. రెండోది భావస్థితి. అక్కడ ఏమి ఉందో మనకు తెలియదు, ఎలా ఉందో మనకు తెలియదు, అది ఏ రూపంలో ఉందో మనకు తెలియదు, కానీ భావం ఉన్నదని తెలిసి అది కదులుతూ ఉంటుంది. అదే శరీరాన్ని కదుపుతూ ఉంటుంది. కానీ దానికి అక్కడ అది ఎలా ఉందో అస్సలు తెలియదు. ఏం తెలియదు? దాని రంగు తెలియదు, దాని రూపం తెలియదు, దాని శబ్దం తెలియదు, దాని వాసన తెలియదు, దాని స్పర్శ తెలియదు, దాని రుచి తెలియదు. కానీ ఉందని తెలుసు. ఆ ఉందని తెలియటమే ఎరుక. ఉందని తెలుస్తుంది. ఆ ఉందని తెలియటమే ఉనికి. అది ఉందని తెలుస్తుంది. ఎలా ఉందో తెలియట్లా. ఎలా ఉంది అంటే ఇలా ఉంది, అలా ఉంది అని చెప్పేది శరీరం. కంటితో చూసి ఎలా ఉందని చెప్పుద్ది, చెవితో విని ఎలా ఉందని చెప్పుద్ది, ముక్కుతో వాసన చూసి ఎలా ఉందని చెప్పుద్ది, నాలుగుతో రుచి చూసి ఎలా ఉందని చెప్పుద్ది, చర్మంతో స్పర్శలు అనుభవించి ఎలా ఉందని చెప్పుద్ది. అందుకని శరీరము క్రియాత్మకము. ఎలా ఉందో గ్రహిస్తుంది శరీరంతో. ఆ గ్రహించిన దాన్ని లోపల దాచుకుంటుంది, కానీ ఆ మనసు రూపంలో. కానీ ఆ మనసు ఎలా ఉందో తెలియదు. ఎందుకని? ఇలా అలా లేదు. అది ఉంది అన్న ఎరుకుతో ఉందంతే. అది మనసు స్థితి. ఉన్నది అన్న స్థితి అది. కానీ ఆ ఉన్నవన్నీ ఏంటి? ప్రపంచం నుంచి శరీరం గ్రహించినవే. అది భావస్థితి. ఆ భావస్థితిని కూడా దాటినాక ఉన్నది ప్రాణశక్తి స్థితి, నిశ్చల స్థితి, నిర్మల స్థితి, శక్తి స్థితి. ఈ 3 స్థితులు రోజు మారుతుంటాం మనం. కానీ మనం నిద్రాస్థితిని అసలు గుర్తించకుండా నిద్ర అని పేరు పెట్టేశాం. భావస్థితిని అసలు గుర్తించకుండా స్వప్నలోకం అని పేరు పెట్టేశాం. మెలకువలో, సంపూర్ణ మెలకువలో శరీరాన్ని కదిపే స్థితిని మాత్రమే మనం గుర్తిస్తున్నాం, సత్యమని నమ్ముతున్నాం. ఇప్పుడు ఇది సహజ జీవితం. ఇక్కడ సాధన, ఈ విషయాలు తెలుసుకున్నటువంటి మహాత్ములు సాధనగా చెప్పింది దీన్నే. సాధన అంటే ఏంటంటే శరీర స్థితి నుంచి, అంటే పదార్థ క్రియాత్మక స్థితి నుంచి, పనిస్థితి నుంచి భావస్థితికి వెళ్ళు, మనోస్థితికి వెళ్ళు. మనోస్థితి నుంచి ప్రాణశక్తి స్థితికి వెళ్ళు. అది సహజంగా ఉంది నీకు, నిశ్చల స్థితి. నువ్వు నిద్రలో వెళ్తుంది అక్కడికే, కానీ నిద్ర అని పేరు పెట్టావు, విలువ ఇవ్వట్లా దానికి. నువ్వు స్వప్నలోకం అని పేరు పెట్టావు, దానికి విలువ ఇవ్వట్లా. కాదు, నువ్వు నిజంగా రోజు వెళ్తున్నావు. నువ్వు నిజంగా రోజు వెళుతున్నటువంటి నిజమది. ఏంటి? శరీర స్థితి నుంచి భావస్థితికి వెళ్తావు నువ్వు, అదే స్వప్నలోకం. భావస్థితి నుంచి నువ్వు ప్రాణశక్తి స్థితికి వెళ్తావు, దాన్నే గాఢ నిద్రా స్థితి అని చెప్పావు. అది గాఢ నిద్ర కాదు, ఇది స్వప్నలోకము కాదు. రెండు నీ స్థితిలే. అది భావస్థితి, ఇది శక్తి స్థితి, ప్రాణశక్తి, శక్తి స్థితి. అంటే మనలో ఇప్పుడు ఏమేమి ఉన్నాయి? శరీర స్థితి ఉంది, భావస్థితి ఉంది, శక్తి స్థితి ఉంది. కానీ మనం ఎప్పుడూ శరీర స్థితిలో ఉండి శరీరం నిజం అనుకుంటున్నాం. ఇది గ్రహించినటువంటి మహాత్ములు సాధన ఇదిగో ఇలా చేసుకొని చెప్పారు. దాన్నే ధ్యానము, తపస్సు అంటారు. ధ్యానము మీరేదో ఊహలతో, ఏదో ఆలోచనలతో, ఏదో క్రియలతో, ఏదో రూపాలతో, ఏదో మంత్రాలతో మీరు చేసుకుంటే అవి తప్పని నేను అంటలా. కానీ ధ్యానం కాదు. ధ్యానానికి సహకరించే అంశాలేమో తెలియదు నాకు. కానీ ధ్యానము అంటే ఏంటంటే ధ్యాసను షిఫ్ట్ చేయటం. ధ్యానము అంటే ఏంటంటే శరీరంగా నేను శరీరం అనే ధ్యాసని భావంలోకి షిఫ్ట్ చేసాం, మనసులోకి షిఫ్ట్ చేసాం.
ధ్యాస ఇప్పుడు మనసులోకి వచ్చింది, భావంలోకి వచ్చింది. ఈ ధ్యాసని తీసుకెళ్ళి ఇప్పుడు ప్రాణశక్తిలో పెట్టాం. అంటే ఏ ధ్యాస లేని స్థితికి వెళ్ళిపోయింది. ఓన్లీ ఎరుక, ఉనికి ఉంది అంతే. అక్కడ ధ్యాస కూడా లేదు, ఇంకా ధ్యాసలు ఇందులో లీనమైపోయింది. ఆ ఓన్లీ ఉనికి ఉండటాన్ని, ఓన్లీ ధ్యాస ఉండటాన్ని, అంటే ధ్యాసలో ఏ అర్థమూ లేదు, ఏ ఆలోచన లేదు, దాన్ని ఉనికి, ఎగ్జిస్టెన్స్ అన్నారు, ఎరుక అన్నారు, ఉన్నాను అని తెలుస్తుంది అంతే. అయితే గాఢ నిద్రలో నువ్వు గుర్తించట్లా శరీరమే అని అనుకుంటున్నావు కనుక ఉన్నానని కూడా తెలియదు నీకు. ఇది సృష్టి సహజంగా చేసిన ఏర్పాటు, నీ ప్రయత్నంతో జరగల. సృష్టి నీ 3 స్థితుల్లోకి నిన్ను ఆటోమేటిక్గా మార్చుకుంటూ వెళ్ళిపోతుంది. అది సృష్టి చేసిన ఏర్పాటు. అందుకని నీకు ఎరుకు లేదు. ఎరుకు లేదు కాబట్టి దానికి గాఢ నిద్ర స్థితి అని, దీనికి స్వప్న స్థితి అని, దీనికి మెలకువ స్థితి అని మనమే పేర్లు పెట్టుకున్నాం. సాధనలో ఏమవుతుందంటే మెలకువ స్థితి నుంచి భావస్థితికి, మనోస్థితికి వస్తాం. మనోస్థితి నుంచి ఎరుక స్థితికి, ఎగ్జిస్టెన్స్, ఉనికిలోకి వచ్చి కూర్చుంటాం. అది స్టార్టింగ్లో మనకు నిద్ర అలవాటు కనుక శరీరంలో సహజంగా రోజు నిద్రలోకి వెళ్ళిపోతాం కనుక ఇది ఉనికి, ఇది ఎరుక, ఇది ఎగ్జిస్టెన్స్ అనే జ్ఞానానుభూతి మనకు లేనప్పుడు సహజంగా నిద్రలోకి వెళ్ళినట్టు చాలామంది ముందు నిద్రపోతారు. నిద్ర సహజంగా వచ్చేస్తుంది ధ్యాన యాంగిల్లో కూర్చోగానే. ఎందుకని? శరీరంలోంచి ధ్యాసను తీయగానే శరీరాన్ని నిద్రకి ప్రిపేర్ చేస్తున్నట్టు మాత్రమే శరీరానికి తెలుసు. రోజు జరిగేది ఏంటి? పడుకుందాం అనుకోగానే శరీరాన్ని పడుకోబెట్టేస్తాం. అంటే శరీరాన్ని కదపకుండా ఆపగానే నిద్రపోవాలని దానికి తెలుసు. మీరు ధ్యానమే చేయక్కర్లా, బస్సులెక్కి నిద్రపోతారు చాలామంది, ట్రైన్లెక్కి నిద్రపోతారు చాలామంది. ఎందుకని? ఇప్పుడు శరీరంతో నేను చేసే పని లేదు అనగానే నిద్ర వచ్చేస్తుంది. ఎందుకని? నిద్రపోవటం అని ఒక అలవాటు, దానికి అలవాటు పడిపోయింది. అది ప్రకృతి సహజం. ప్రకృతి అలా ఏర్పాటు చేసింది. మనకు నిద్ర అలాగే వస్తుంది. శరీరాన్ని ఆపితే నిద్రలోకి వెళ్ళిపోతాం. నిద్రలోకి వెళ్తే ఏమవుద్ది? మనసు కదులుతూనే ఉంటుంది, అంటే భావాలు కదులుతూనే ఉంటాయి. భావాలు కదిలినప్పుడు, భావాలు కదిలితే శరీరం కదలాలి, భావాలు వెళ్ళి శరీరాన్ని కదుపుతాయి, అదే మెలకువ. కానీ ఇక్కడ ఏం జరిగింది? శరీరం ఆగిపోయింది, భావాలు కదులుతున్నాయి. ఆ భావాలకు అనుగుణంగా శరీరం కదలటం లేదు నిద్రలో. అప్పుడు భావాలు, ఓహో శరీరం కదలదన్నమాట, శరీరానికి కదిపే అవసరం ఇప్పుడు లేదు, తర్వాత చూద్దామని భావాలు ఆగిపోతాయి. రోజు నిద్రలో జరిగే ప్రాసెస్ ఇది. భావాలు అటంతటా ఆగిపోతాయి. అవి ఆగే వరకు స్వప్నలోకం అని చెప్పుకున్నాం మనం. స్వప్నలోకం కాదు, భావం ఆగిపోయింది అంతే. భావలోకంలో భావస్థిరత వచ్చింది, భావం కదలకుండా నిశ్చలంగా. భావం ఎప్పుడైతే కదలకుండా నిశ్చలత్వాన్ని పొందిందో, భావాలు ఎక్కడున్నాయి? ప్రాణశక్తిలోనే ఉన్నాయి. అప్పుడు ప్రాణశక్తి అయిపోయావు, ప్రాణశక్తిలోకి వచ్చావు. ప్రాణశక్తిలో ఏముంది? నిశ్చలత్వం ఉంది, నిర్మలత్వం ఉంది, ప్రశాంతత ఉంది. అసలు ఇది ఉందా అది ఉందని చెప్పడానికి ఏమీ లేదు, గుర్తించేది లేదు. కాబట్టి నేను గాఢ నిద్రపోయాను అంటున్నాం. సాధనలో కూడా మీరు ధ్యానానికి కూర్చున్నప్పుడు శరీరాన్ని అలా ఒక యాంగిల్లో కూర్చోబెట్టి ఇప్పుడు శరీరంతో పని లేదు అనగానే వెంటనే భావాలు కదులుతాయి. భావాలు విపరీతమైన ధోరణిలో భయాలుగానో, బాధలుగానో, దుఃఖాలుగానో, కోరికలుగానో, ఆశలుగానో, అత్యాశలుగానో, సహజత్వానికి భిన్నమైన భావాలు కదిలేవాళ్ళు ఎవరైనా సరే మాకు ధ్యానం కుదరలేదని చెబుతారు. వాళ్ళు నిద్రలోకి వెళ్ళరు. అలా చెయ్యిగా చేస్తూ కొంచెం ఈ భావాలు ఉపశమించటం ఎప్పుడైతే వచ్చిందంటే, ఇలా కూర్చున్నప్పుడు శరీరం కదలదు కనుక భావాలు తగ్గటం అనేది ఎప్పుడు వచ్చిందో, ఆటోమేటిక్గా భావాలు తగ్గితే వచ్చేది ఏంటి? మామూలు సహజంగా నిద్ర. అందుకని అందరూ నిద్రపోతారు. అలాంటి సగం అంటే సాధనలో వచ్చేటువంటి అలాంటి నిద్రనే యోగ నిద్ర అని పేరు పెట్టారు. చాలామంది యోగ నిద్రైనా యోగ నిద్ర పోండి, జబ్బులు పోతాయి, అయిపోతాయి, ఇపోతాయి అని యోగ నిద్రను కూడా ప్రచారం చేస్తున్నారు. యోగ నిద్ర అంటే ఏంటంటే సగం మెలకువలో ఉన్నావు, సగం నిద్రలో ఉన్నావు. అంటే నేను సాధన చేస్తున్నాననే ఎరుక నీకుంది, కానీ శరీరం ఆపగానే సహజంగా నిద్రపోవటం మనకు మామూలుగా రాత్రిపూట అలవాటు. శరీరం ఆపగానే మనం నిద్రలోకి వెళ్ళిపోతాం. బస్సుల్లో నిద్రలోకి వెళ్ళిపోతాం, రైళ్లలో నిద్రలోకి వెళ్ళి కూర్చొని నిద్రపోతూ ఉంటారు. నాకు శరీరం ఇప్పుడు పనిచేయాల్సిన అవసరం లేదు అని విశ్రాంతిలోకి వెళ్తే నిద్రలోకి వెళ్ళిపోతుంటారు. అది సహజ శరీర అలవాటు కనుక అది ఆటోమేటిక్గా నిద్రలోకి వెళ్ళే పని చేస్తూ ఉంటుంది. కానీ ఆ నిద్రలోకి వెళ్ళే పనిలోనే నేను ధ్యానం చేస్తున్నాను, నేను సాధన చేస్తున్నాను, నేను ఆధ్యాత్మిక సాధకుడిని, సాధకురాలని, సాధన కోసం కూర్చున్నానన్న ధ్యాస, ఎరుక నాకుంది. అంటే కొంత ఎరుక ఉంది, కొంత నిద్ర ఉంది. దాన్ని యోగ నిద్ర అన్నారు.
అది యోగ నిద్ర. అంటే కొంత మెలకు ఉంది, అంటే కొంత స్పృహ ఉంది, ప్రాపంచిక స్పృహ ఉంది, కొంత ప్రాపంచిక స్పృహ వదిలేసింది, యోగ నిద్ర. ఆ యోగ నిద్ర అని చెబుతారు. అందుకే మీరు చాలామంది దేవుళ్ళకి ధ్యాన భంగిమలో కూర్చున్నప్పుడు అరమోడ్పు కన్నులు వేస్తారు. అంటే సగం కన్నులు మూసుకొని ఉన్నాయి, సగం కన్నులు తెరుచుకొని ఉన్నాయి. కళ్ళు సగం మూసి తెరిచి ఉంటాయి. ఎలా చెప్పాలి ఈ విషయాన్ని? అంటే సగమే నిద్రపోతున్నావు, సగం మేల్కొని ఉన్నావు అని ఎలా చెప్పాలి నీకు? అందుకని ఇది ఆ సగం మేల్కొని ఉండి సగం నిద్రపోవడాన్ని యోగ నిద్ర అంటారు. అంటే నిద్ర వస్తుంది, సహజంగా శరీరానికి వచ్చే నిద్ర వస్తుంది, కానీ నేను సాధనలో ఉన్నానన్న విషయం నాకు తెలుసు. అందుకని యోగ నిద్రలో ఒక రకమైన మత్తు ఉంటుంది, మత్తుతో కూడిన ఎరుక ఉంటుంది. అది నిద్రమత్తు. ఆ నిద్రమత్తులోనే నేను సాధన చేస్తున్నానన్న ఎరుక, ధ్యాస, జ్ఞాపకం ఉంటాయి. ఇది ఒక సెమీస్థితి. ఆ సెమీస్థితి కూడా దాటితే ఇది మధ్యలో అనిపిస్తుంది. అప్పుడు అటువంటి వాళ్ళకి నేను నిద్రపోతున్నానని ఊగి లెగుస్తూ ఉంటారు, తూగుతూ ఉంటారు, లెగుస్తూ ఉంటారు, అటు ఇటు ఊగిపోతుంటారు, లెగుస్తుంటారు, అటు ఇటు పడిపోయినట్టు అనిపించి లెగుస్తుంటారు, అలా పడిపోయినట్టు అనిపిస్తుంటుంది. ఇది కొంతకాలం జరుగుద్ది, అది సెమీస్థితి. దాని పేరు యోగ నిద్ర, సాధనలో ఉంటుంది. అది అక్కడ ఏదో అయిపోద్ది, ఏదో జరిగిపోతాయని భ్రమలు పడబాకండి. ఎందుకంటే అన్ని చోట్ల భ్రమలు కల్పించడం మనోళ్ళు బాగా అలవాటు చేసుకున్నారు. అదొక చదువు అండి, అదొక జ్ఞానం అండి. మన శరీరంలో జరిగే మార్పులు అండి, ఈ స్థితి నుంచి ఆ స్థితికి వెళ్తున్నప్పుడు సహజంగా జరుగుతాయండి. అక్కడ ఎందుకండి అద్భుతాలు మేములు ఏం జరుగుతాయండి పిచ్చి కాకపోతే? అది సగం నిద్ర, సగం సెమీ స్టేట్ అండి, అంతే. ఏముంది అందులో? అది జరుగుద్ది, సహజత్వం. అది శరీరం ఆపగానే అది నిద్రలోకి వెళ్తూ ఉంటుంది. నేను సాధన చేస్తున్నానని నాకు తెలుసు కాబట్టి మెలకులోకి వస్తుంటాను, ఆ ఎరుకు పని చేస్తూ ఉంటుంది, అంతే. ఏముంది అందులో? అది యోగ నిద్ర, దానికి పెట్టబడిన పేరు అది. ఆ యోగ నిద్ర అనే ఈ సెమీస్థితి ఏదుందో కొంతకాలానికి అలవాటు అయిపోయినాక శరీరం ఒక్కొక్కసారి బలంగా గాఢ నిద్రలోకి వెళ్ళిపోద్ది. అంటే నేను సాధన చేస్తున్నాను, సాధన కూర్చున్నాను, నేను ఇప్పుడు ఆధ్యాత్మిక సాధకుడిని, సాధకురాలిని అనే విషయాన్ని మర్చిపోతాం, గాఢ నిద్రలోకి వెళ్ళిపోద్ది. అలా గాఢ నిద్రలోకి వెళ్ళిపోయినాక అలా గాఢ నిద్రపోతూ అది స్థిరంగా ఉండొచ్చు, లేదా ఇంకోటి కూడా జరగచ్చు. గాఢ నిద్రలోకి వెళ్ళిపోయినప్పుడు మాత్రం నేను నిద్రపోయానని మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. నేను నిద్రపోయానని మీకు అనిపిస్తే మీరు నిద్రలోకి వెళ్ళారు, అందులో డౌట్ ఏం లేదు. మీకే తెలుస్తుంది, ఎవరిది వాళ్ళకే కదా తెలియాలి. ఇప్పుడు సెమీ నిద్ర, యోగ నిద్ర. నేను సెమీగా నిద్రపోయానని ఊగి లేవటం, తూగి లేవటం ఇవన్నీ మీకే తెలుస్తాయి, ఎవరికి వాళ్ళకే తెలుస్తాయి. అసలు పక్కోడు చెప్పేది నిజంగా అది నమ్మకండి. అక్కడ బోల్డ్ మహిమలు, మాయలు, భ్రమలు క్రియేట్ చేసేస్తారు. అదేమి నిజం కాదు, మీ అనుభవమే నిజం. ఎవరికాళ్ళకి మీ అనుభవమే నిజం. అక్కడి నుంచి నేను సాధన చేస్తున్నానన్న ఎరుకను కోల్పోయి దానికి సహజ అలవాటైన గాఢ నిద్రలోకి వెళ్ళిపోద్ది. కూర్చొని నిద్రపోవడం అలవాటు అయిపోద్ది. పడుకుంటే కానీ నిద్ర రాదు మామూలుగా. ఇప్పుడు ఇక్కడ కూర్చొని సాధన చేసి కూర్చొని నిద్రపోవడం అలవాటు అయిపోయి నిద్రలోకి వెళ్ళిపోద్ది. అంటే ప్రాణశక్తి స్థితిలోకి వచ్చేస్తుంది, అది నిద్రే. అంటే ఇక్కడ మీరు నేను నిద్రపోయాను అని మీకు తెలుస్తుంటే, ఇప్పుడు మెలకు వచ్చింది అని మీకు తెలుస్తుంటే మీరు నిద్రపోయినట్టే లెక్క. ఇక్కడ ఇంకోటి జరిగే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు చెప్పుకుంది ఏంటి? ఇటువైపు అంటే నేను సాధన చేస్తున్నాను, నేను ఆధ్యాత్మిక సాధకుడిని, సాధకురాలని, గదిలో కూర్చున్నాను, ఇప్పుడు కూర్చున్నాను, ఇన్నింటికి కూర్చున్నాను, ఇలా చేయాలనుకుంటున్నాను, నన్ను నేను చూసుకోవాలనుకుంటున్నాను, సాధక దశలో ఉన్నాను అనే ఎరుకున్నంతసేపు సెమీ నిద్ర. అది సెమీ నిద్ర. అది కూడా మనోభావాలను దాటగలిగితే. దాటలేనంతసేపు భావస్థితిలోనే ఉంటాం, ఆలోచనలు కదులుతూనే ఉంటాయి. అది తప్పు కదా, అలా కదులుతూనే ఉంటాయి. దాటడానికి టైం పట్టుద్ది. ఆ టైం నెల సంవత్సరాలని అడగకండి, ఎవరికి ఎంతైనా పట్టొచ్చు. అంటే ఆ నెక్స్ట్ స్టెప్లో జరుగుద్ది. ఆ భావస్థితిని కూడా దాటుతున్నప్పుడు నిద్రాస్థితి వస్తుంది. ఆ నిద్రాస్థితిలో శరీరం నిద్రకు ఉపక్రమిస్తుంది మామూలు నిద్రలాగానే, కానీ మనం కూర్చొని ఉన్నాం సాధనలో. నేను సాధకుడిని, సాధన చేస్తున్నాను, సాధకురాలని, సాధన చేస్తున్నాను అని నిద్రని ఈ ధ్యాస మెలకువలోకి తెస్తూ ఉంటుంది. అంటే సగం నిద్ర, సగం మెలకువ, అది యోగ నిద్ర. అయినప్పుడు నిద్ర డామినేట్ చేసేసి నేను సాధకుడిని అనే విషయం మర్చిపోతాను, సాధన చేస్తున్నాను అనే విషయం మర్చిపోతాను. అప్పుడు అది సంపూర్ణ నిద్ర, కూర్చొని నిద్రపోవటం వస్తుంది. చాలామంది కూర్చొని నిద్రపోతూ ఉంటారు. అప్పుడు ఎలా ఇది నిద్ర అని తెలుస్తుంది అంటే, మీకు నిద్ర అని తెలిస్తే అది నిద్రే. మీకు నేను నిద్రపోయాను అన్న అనుభూతి కలిగితే మీకు నిద్ర. ఎందుకనంటే నిజంగా నిద్రపోయినప్పుడు ఏ అనుభూతి కలుగుద్ది అదే అనుభూతి కలుగుద్ది అక్కడ. అందుకని అది నిద్ర అని చెప్పుద్ది.
ఇది ఒక విధానం. దీనికి రెండవ విధానం జరుగుద్ది. ఇది ముందు ఇదే జరుగుద్ది. మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏం చేస్తారు, సాధనలో శరీరాన్ని తెచ్చి ఒక చోట కూర్చోబెడతారు. అసలు కూర్చోవడానికే ఇబ్బంది పడుద్ది అది. అంటే కూర్చుంటే నొప్పులు గిప్పులు రకరకాలు వస్తాయి. అదంతా అడ్జస్ట్ చేసుకొని శరీరంలో కూర్చోవడం నేర్చుకుంటాం. ఏదో రకంగా సుఖాసనం, ఎటు పెడితే అటు మొత్తానికి కూర్చోవడం నేర్చుకుంటాం. అలా కూర్చోవడం నేర్చుకున్నాక మనసులోకి భావస్థితిలోకి వస్తాం. అది కదులుతానే ఉంటుంది. ఎలాగోలా నెలలో సంవత్సరాల్లో అలా చేస్తూ 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 భావస్థితిలోంచి దాటి వచ్చినప్పుడు నిద్రాస్థితి సహజంగా అలవాటు కాబట్టి అక్కడికి వెళ్తుంది, భావాన్ని దాడుతూ సాధనలోనే. అప్పుడు యోగ నిద్రాస్థితికి వస్తాం. భావాన్ని దాటినప్పుడు యోగ నిద్రాస్థితికి వచ్చినాక సంపూర్ణ నిద్రలోకి వెళ్ళిపోతాం. అంటే కూర్చొని పూర్ణంగా నిద్రపోవటం వస్తుంది. పూర్ణంగా నిద్రపోవటం కొంతకాలం జరుగుద్ది. నేను నిద్రపోతున్నానని తెలుస్తుంది. ఇది కామన్ స్టెప్స్ ఇవన్నీ ఎవరికైనా. కానీ నేను సాధకుడిని సాధకురాలని సాధనకి వెళ్తున్నాను, నేను సాధన చేస్తున్నాను, నేను నిద్ర కాదు అని కూర్చొని ఉన్న యాంగిల్ మనకు తెలుసుకు ఎప్పుడు మనం సాధనకు వస్తున్నామని ప్రతిరోజు అలా చేయగా నేను సాధకుడిని సాధకురాలని సాధన చేస్తున్నాను, ధ్యానం చేస్తున్నాను, తపస్సు చేస్తున్నాను, నన్ను నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను, నా ప్రాణశక్తిని అనంతాత్మశక్తి ఎరుకని అనుభవంగా పొందే ప్రయత్నం చేస్తున్నాను అనేటువంటి ఒక సాధన ఎరుక నాలో బలంగా పనిచేస్తూ ఉంటుంది. కొద్ది రోజులకి అది బలపడుతుంది. అది బలపడినప్పుడు గాఢ నిద్రాస్థితి, ఇప్పుడు కూర్చొని నిద్రపోయే స్థితి ఏది ఉందో అది చెదురుతూ ఉంటుంది. అంటే నిద్రాస్థితిలో ఎరుక స్థితి కలుగుతూ ఉంటుంది. అంటే నిద్రాస్థితి చెదిరిపోద్ది, భావస్థితి ఉండదు, శరీర స్థితి ఉండదు, కానీ మేల్కొనే ఉంటాను. ఎరుక ఉంటుంది, ఉనికి ఉంటుంది, మేల్కొని ఉన్నానని తెలుస్తూ ఉంటుంది. 100% పూర్తి స్పృహలో సజీవత్వంతో మేల్కొని ఉన్నాను అని తెలుస్తూ ఉంటుంది. కానీ మేలుకొని ఉన్నాను అన్న స్థితి ఎలా ఉంటుంది అంటే ఉన్నానన్న భావనే ఉంటుంది. శరీర భావన ఉండదు, మనోభావన ఉండదు, ఇలా ఉన్నాను అలా ఉన్నాను అన్న భావన ఉండదు. కానీ ఎరుక 100% మెలకువగా ఉంటుంది. 100% మెలకువ, 100% సజీవత్వం, 100% ఎగ్జిస్టెన్స్ ఉనికి ఉంటుంది. అక్కడ మత్తు ఉండదు, ఏ మత్తు ఉండదు, అలా నిశ్చలంగా ఉంటుంది. అయితే శరీర స్పృహ లేదు, అక్కడ శరీర స్పృహ లేదు, మనోస్పృహ అంటే భావస్థితి లేదు, మత్తు లేదు, అంటే నిద్ర సంబంధించిన మత్తు లేదు, కానీ జస్ట్ ఉనికి ఉండిపోయింది అలా. అప్పుడు కూడా శరీరం కదలదు, ఎరుక ఉంటుంది. దాన్ని సమాధి స్థితి అంటారు. సమాధి స్థితి అంటే నా శరీరం నాకు గుర్తులేదు, బయట ప్రపంచం నాకు గుర్తులేదు, నా మనసు నాకు గుర్తులేదు, నా ఆలోచనలు నాకు గుర్తులేవు, అలా నేను నిద్రపోవట్లేదు, నాకు నిద్ర రాలేదు, నేను ఎగ్జిస్టెన్స్లో ఉండిపోయాను, ఏ ధ్యాస పుట్టట్లేదు. అది సమాధి స్థితి. సమాధి స్థితి అది. అంటే ఎలా ఉంది ఇప్పుడు? శరీర స్థితి, భావస్థితి, తర్వాత యోగ నిద్రాస్థితి, తర్వాత సంపూర్ణ నిద్రాస్థితి, తర్వాత సమాధి స్థితి. సమాధి స్థితి వలన ఉపయోగం ఉందంటే అసలు ఏ ఉపయోగం లేదు, నీకేం తెలియదుగా. నిద్రాస్థితికి సమాధి స్థితికి పెద్ద తేడా ఏం లేదు, ఏమి పెద్ద తేడా లేదు. కానీ సమాధి స్థితి ఎరుక వైపు, ఎగ్జిస్టెన్స్ వైపు, ప్రాణశక్తి వైపుకి సంబంధించింది. నిద్రాస్థితి నీ సహజత్వంలో సృష్టి పెట్టిన క్రమంలో వచ్చే నిద్ర లాంటిది, కానీ ఈ ప్రాసెస్లో అదే వస్తుంది. ఆ నిద్రాస్థితిని దాటితే ఇది సమాధి స్థితి. సమాధి స్థితి కూడా ఉపయోగం లేదు, ఎందుకంటే నీకు ఎరుక లేదుగా. ఇలా సాధన చేస్తూ సమాధి స్థితుల నుంచి మళ్ళీ మెలకువల్లోకి వస్తుంటావు, సమాధి స్థితుల నుంచి బయటకు వస్తూ ఉంటావు. ఆ సమాధి స్థితి కొంతమందికి సెకండ్లు ఉంటుంది, నిమిషాలు ఉంటుంది. అలా ప్రాక్టీసుల మీద వెళ్ళిపోతున్న వాళ్ళకి గంటలు ఉంటుంది, కొంతమందికి రోజులు ఉంటుంది. రమణ మహర్షికి రోజులు ఉంది. 4 రోజులు, 5 రోజులు, 10 రోజులు భోజనాలు లేకుండా అలా ఉండిపోయి కింద పురుగులు కొడుతుంటే, ఆయన శరీరం అంతా చీమలు పోగుతుంటే, ఆయన కూర్చున్న ప్రదేశంలో కింద తేళ్లు, జరులు, కప్పలు రకరకాలు చేరి ఆయన్ని కుట్టేసి రక్తాలు కారిపోతుంటే ఆయనకి తెలియదు, ఎందుకంటే శరీర స్పృహ లేదు. అలాగే ఉంటే ఆయన శరీరం శిథిలమైపోయి ప్రాణం వదిలేసేవారు కూడా. చుట్టూ ఉన్నటువంటి అక్కడ తిరిగేటువంటి ప్రజలు కొంతమంది చూసి ఈయన ఏదో స్థితికి వెళ్ళిపోయాడు మహానుభావుడు అని
ఆయన్ని ఎత్తి అక్కడి నుంచి తీసేసి ఆ ప్రదేశం శుభ్రపరిచి అదంతా బ్లీచింగ్లు జల్లి రకరకాలు చేసి పురుగులు రాకుండా చేసి ఒక పెద్ద ప్లేట్ పెట్టి ఆ ప్లేట్లో నీళ్లు పోసి మళ్ళీ చీమలు ఈయన మీద ఎక్కుతున్నాయి, పురుగులు జారుతున్నాయి, ఈయన కింద కుడతనాయిగా, రక్తాలు కారిపోతుందిగా. ఈయన్ని కూడా శుభ్రం చేసి ప్రదేశం శుభ్రం చేసి ఒక పెద్ద ప్లేట్లో నీళ్లు పోసి ఆ నీళ్ల మీద ఒక బల్ల వేసి ఆ బల్ల మీద ఈయన్ని కూర్చోబెట్టి అక్కడ గోడ కాని చెల్లి మళ్ళీ రోజు వచ్చి చూసేవాళ్ళు, ఏ ప్రమాదం రాకుండా. అది ప్రకృతి చేసిన ఏర్పాటు. ఈయనెవరో వాళ్ళకి తెలియదు, వాళ్ళెవరో ఈయనకి తెలియదు. వాళ్ళు అన్ని చేసినా, ఈయన ఎత్తినా దింపినా శుభ్రపరుస్తున్నా ఏం చేసినా ఈయనకి శరీర స్పృహ లేదు. సమాధి స్థితి అంటే అది. నువ్వు నన్ను కదుపు, తీసుకెళ్ళు, ఎటుపారాయి ఇటుపారాయి నాకేమీ తెలియదు అంటే సమాధి స్థితి శవంతో సమానం. అది ఊరికిన ఉపమానానికి పోలికగా చెప్పాను అంతే. అది సమాధి స్థితి. అది సెకండ్లు రావచ్చు, నిమిషాలు రావచ్చు, గంటలు రావచ్చు, రమణ భగవానుడు లాంటి వాళ్ళకి రోజులు రావచ్చు. ఆ త్రైలింగ స్వామివారి చరిత్రలో చెబుతారు. త్రైలింగ స్వామివారి చరిత్రలో ఆయన ఒక నది ఒడ్డున ధ్యానం చేసుకుంటున్నారు, సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు. ఎన్నాళ్ళు ఉన్నారో ఆయనకి తెలియదు, ఎంతకాలం గడిచిందో ఆయనకి తెలియదు. ఎందుకంటే శరీర స్పృహ, మనోస్పృహ అంటే శరీర స్థితి, భావస్థితి పోయింది. సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు. నిద్రాస్థితి అయితే వెంటనే మెలకు వచ్చేస్తుంది. నిద్ర అనేది ఏ స్థితి ప్రకృతి పెట్టిందో ఆ ప్రకృతి ప్రకారం మీకు 8 గంటలకో 7 గంటలకో మీ తత్వానికి మెలకు వచ్చేస్తుంది. మీకు నిద్రాస్థితిలో మెలకు ఉంటుంది. సమాధి స్థితిలో గాఢ సమాధి స్థితి వెళ్ళిపోయింది. ఆయనకి విపరీతమైనటువంటి ప్రావీణ్యత వచ్చేసింది అందులో, సాధనలో. త్రైలింగ స్వామి గారు ఎంతకాలం ఉన్నారో తెలియదు. నదికి వరదలు వచ్చినాయి. ఆ వరదల్లో నది పక్కన ధ్యానం చేసుకుంటున్న ఆయన కొట్టుకుపోయారు. ఆయనకు తెలియదు ఆ విషయం. సమాధి స్థితిలో ఆయన కొట్టుకుపోవటం కూడా జరిగింది. ఆ కొట్టుకుపోయినప్పుడు ఆయన మీద ఈ నదిలో ఎగిసిపడినటువంటి అలల ద్వారా వచ్చినటువంటి ఇసుక ఆయన మీద కప్పేసింది. ఆయన భూమిలో కూరుకుపోయారు. ఆయన అడుగునున్నట్టు ఎవరికి తెలియదు. తర్వాత వరదలు తగ్గిపోయినా ఆయన భూమి అడుగును ఉండిపోయారు. అసలు సుమారుగా 6 నెలల కాలం గడిచిందని చెబుతారు, ఎక్కడో చరిత్రలో చదివింది అది. ఆయన భూమి అడుగుని ఉన్నారు. ఈ ఇసుకలు తవ్వుకునే వాళ్ళు ఎవరో, ఇసుకలు ఎత్తుకెళ్ళే వాళ్ళు ఎవరో ఇసుకలు తవ్వుకోవడానికి వచ్చారు. అలా తవ్వుతున్నప్పుడు వాళ్ళు తవ్వేటువంటి వస్తువుకి రక్తం తగిలింది. ఇదేంటి రక్తం వస్తుంది, అడుగుని ఏముందని ఆపేసి చూస్తే అక్కడ త్రైలింగ స్వామి. అయ్యయ్యో మనిషి ఉన్నాడని పైకి లేపి ఆయన దులిపి ఆయన నీళ్లు పోసి ఆయన శుభ్రం చేస్తే ఆయనకు మెలకు వచ్చింది. ఈ నీళ్లు పోసి కడిగి ఆయన శుభ్రం చేస్తే మెలకు వచ్చింది. మెలకు రాగానే ఆయన లేచి నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ప్రాణం పోలేదు. అంటే సమాధి స్థితిలో ఊపిరి కూడా ఆగిపోద్ది. ఇది మీరు గుర్తించాల్సింది. సమాధి స్థితిలో ఏం జరిగింది, ఊపిరి కదలికలు కూడా ఆగిపోయినాయి. అది ఎవరికి? త్రైలింగ స్వామి వారికి. అందరికీ ఆగుతాయా లేదా మనకు తెలియదు, ఎందుకంటే అంత స్థితులు మనం పొందలేదు. ఆయన 6 నెలలు ఉన్నారు, సంవత్సరం ఉన్నారు, మట్టి కింద ఉండిపోయారు. అందుకే సమాధి స్థితి శవాన్ని పోలి ఉంటుంది. కానీ సమాధి స్థితి ప్రాణశక్తి స్థితి కదా, అందుకని శరీరం నిలబడే ఉంటుంది. అది శక్తి స్థితి. సమాధి స్థితి అంటే ఎక్కడికి వెళ్ళావు? శక్తికి వెళ్ళావు. డైరెక్ట్ శక్తిలో కూర్చొని ఉన్నావు. అందుకని ఎంతోమంది మహనీయుల చరిత్రలు ఉంటాయి. మహిమలు మాయలు కాదు. ఆధ్యాత్మిక చదువులో, ఆత్మజ్ఞాన చదువులో మహిమలు మాయలు ఉండవు అని డంకా బజాయించి ఎందుకు చెబుతానంటే, ఇలా చదువుకుంటూ ఈ స్టెప్స్ అన్ని దాటుకుంటూ నువ్వు కూడా రావచ్చు, నేను కూడా రావచ్చు, మనిషి అన్న ప్రతోడు రావచ్చు. అలా వచ్చిన వాళ్ళందరూ మనుషులే, మానవాకారంలో ఉన్నోళ్ళే. నువ్వు ఆ స్థితికి చేరలేక, నువ్వు శరీర భ్రాంతిని వదలలేక, డబ్బులను వదలలేక, చెడు పనులను వదలలేక, కోరికలను వదలలేక, అవి వదిలి స్థితులన్నీ దాటుకుంటూ వెళ్ళిన వాళ్ళని మహాత్ములు, మహనీయులు, గురువులు, దేవుళ్ళని చేసేసి నేను ఆ స్థితికి రాను, ఇక్కడ ఉంటాను, నాకు ఈ చిల్లరపాడేయండి, నన్ను రక్షించండి, కాపాడండి అని నీ స్వీయ స్వరూపాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు. అందుకని మహిమలు మాయలు చెప్పుకుంటావు. కానీ ఒరిజినల్గా చదువుకుంటా వెళ్తే అది నీ చదువే, నువ్వు అలా అవ్వగలవు. అందుకే మహాత్ములు అవి చూపించారు. నాయన మానవ శరీరంతో పుట్టిన ప్రతోడు ఇన్ని అవ్వచ్చు, ఇలా అయ్యే ఛాన్స్ ఉంది, ఇదిగో మేము చూపిస్తున్నాం, మీరు కూడా ఇలా వెళ్ళండి అని చూపించారు. అంతే తప్ప మాయలు, మహిమలు, గారడీలు, మంత్రాలు, యంత్రాలు, తంత్రాలు చేయడానికి వాళ్ళు ఎందుకు వస్తారు భూమి మీదకి? మానవ శరీరం ధరించాలి. మహనీయులు జ్ఞానబోధకు వచ్చారు. నువ్వు కూడా ఆత్మశక్తివే, అనంత ఆత్మశక్తివే, ఉన్న ప్రాణశక్తి అంతా ఒకటే, అన్నాశక్తి అంతా ఒకటే, నువ్వు కూడా ఆ స్థితి పొందొచ్చు అని చెప్పడానికి వచ్చారు. ఇక్కడ త్రైలింగ స్వామి వారు లేచి నడుచుకుంటూ వెళ్ళిపోయారు. అంటే సమాధి స్థితిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని చెప్పాను. ఎందుకని? అది ప్రాణశక్తితో ముడిపడి ఉంది. అది మామూలు నిద్ర కాదు, సృష్టి పెట్టిన సహజ నిద్ర కాదు. సహజ నిద్ర అయితే నీకు వెంటనే మెలకు వచ్చేస్తుంది.
వెంటనే అంటే సృష్టి పెట్టిన ప్రకారం ఇప్పుడు మనం 7 గంటలకు 8 గంటలకు లెగుస్తాం చూడండి, మెలకు వస్తుంది, అలా వస్తుంది. సమాధి స్థితిలో సెకన్కి రావచ్చు మన సాధనా బలాన్ని బట్టి, మన ప్రయత్నాన్ని బట్టి. సమాధి స్థితిలో సెకన్కే సమాధి స్థితి చెదిరిపోవచ్చు, లేదా నిమిషాలు ఉండొచ్చు, నిమిషాల తర్వాత చెదిరిపోవచ్చు, లేదా గంటలు ఉండొచ్చు, గంటల తర్వాత చెదిరిపోవచ్చు, లేదా సంవత్సరాల పాలన ఉండొచ్చు, చెప్పలేం. అప్పుడు వాళ్ళు మరణించరు, ఎందుకని ప్రాణశక్తి స్థితిలో సర్వం ఉంది, అది నిలుపుతానే ఉందని. అలా లేచి వెళ్ళిపోయారు ఆయన. ఇలాంటి ఎన్నో కథనాలు ఉన్నాయి. మహిమలు మాయలు కాదు, నువ్వు కూడా వెళ్ళొచ్చు. మహిమేం కాదు, అది నువ్వు అక్కడ దాకా వెళ్ళటంలో, ఈ శరీరాన్ని వదలటంలో నువ్వు, ఆ మనసును వదలటంలో నువ్వు, నీ ప్రాణశక్తి ప్రయాణం చేయటంలో నువ్వు, అంతే. అందుకని ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువులో మహిమలుండవు, మాయలుండవు. ఆ గురువు చేశాడు, ఈ దేవుడు చేశాడు, వీళ్ళు చేశారు, అవి చేశారు, ఈ చేశారు అని చెప్పకండి. అవన్నీ మీరు శరీర భ్రాంతిలో ఉండి వాళ్ళ నుంచి కూరుకుంటున్నారు. అవి మహిమలు కాదు. నువ్వు కూడా ప్రయాణించుకుంటూ వెళ్తే, శరీరాన్ని దాటితే, మనసునంటే భావాన్ని దాటితే, నీ ప్రాణశక్తిలోకి వెళ్తే ఇవన్నీ నీకు కూడా జరుగుతాయి. ఆ సమాధి స్థితులు నువ్వు కూడా పొందొచ్చు. అయితే సమాధి స్థితి సంపూర్ణ స్థితి కానే కాదు. ఎందుకని ఎరుక లేని స్థితి అది. నేనెవరో నాకు తెలియదు, అసలు ఎరుకే లేదు. సమాధి స్థితి కూడా నిద్రాస్థితిని పోలిన లాంటిదే, శవస్థితిని పోలిన లాంటిదే. కానీ పోలికగా చెప్పాను, కానీ అది అద్భుతమైంది. సమాధి స్థితికి చేరడం సామాన్య విషయమేం కాదు. అద్భుతమైన సాధకుడు, పెద్ద యోగి పొంగుడు అయితే తప్ప సమాధి స్థితికి వెళ్ళరు. ఎంతో సాధన చేశారు వాళ్ళు. అదేం సామాన్యమైన స్థితి కాదు. నా బోటోడికి అయితే 100 జన్మలో 1000 జన్మలో పెట్టచ్చు ఆ సమాధి స్థితికి వెళ్తానికి, అంత కష్టమైన స్థితి. కానీ అది కూడా గొప్ప స్థితి కాదు. ఎందుకు కాదంటే సమాధి స్థితిలో నీకు ఉనికి ఎరుక లేదు, ఎరుక లేదు, ఎగ్జిస్టెన్స్ ఎరుక లేదు, ప్రాణశక్తి ఎరుక లేదు, నేను అనంత ఆత్మశక్తిని నీకు తెలియదు. అది నిద్రలో ఎలా ఉందో అలాగే ఉంది అక్కడ కూడా. అందుకని అక్కడి నుంచి మళ్ళీ అలాగే సాధన చేసుకుంటూ వెళ్తే సమాధి స్థితి చెదిరిపోయి అంటే నిద్రాస్థితి లాంటి సమాధి స్థితి చెదిరిపోయి ప్రాణశక్తి ఎరుక కలుగుద్ది. అనంత ఆత్మశక్తి ఎరుక మెలకువలో స్పృహతో కలుగుద్ది. ఎలా అంటే నేను సాధనకు కూర్చున్నాను, నేను ఈ శరీరంతో ఇలా సాధనకు కూర్చున్నాను, ఇది నా మనసు, నా శరీరం, నా పేరు ఇది, నా ఊరు ఇది, నేను ఈ ఊరిలో ఉన్నాను, అన్నీ నాకు తెలుస్తూ అక్కడి నుంచి భావస్థితికి వచ్చి భావాలన్నీ తెలుస్తూ అక్కడి నుంచి ప్రాణశక్తికి వచ్చి ప్రాణశక్తిలో నేను కూర్చున్నాను. నేను ఇప్పుడు ఈ ప్రాణశక్తిని అనేటువంటి ఎరుకని అనుభవిస్తూ ఉంటాను. నేను ఈ శరీరాన్ని ఎలా అనుభవిస్తానో, నేను ఈ మనసునని భావాలను ఎలా అనుభవిస్తానో, అలాగే నేను ఈ ప్రాణశక్తి అనుభవంలో కూర్చున్నాను. నేనే ప్రాణశక్తిని అన్నప్పుడు అది అనంత ఆత్మశక్తిగా సర్వవ్యాపకముగా ఉన్నదన్న అనుభవం కలిగి నేను అనంత ఆత్మశక్తిని, నేను ఆత్మస్వరూపుడను, నేను ఆత్మస్వరూపురాలను అని మనకి అనుభవం అయ్యి మనం చెబుతోందని. అది రమణ మహర్షి చెప్పారు, నేను అనంత ఆత్మస్వరూపుడను. ఆయనకి శరీరం ఉంది, మనసు ఉంది. అప్పుడు సంపూర్ణత్వాన్ని పొందేవు. అది ఆత్మసాక్షాత్కారం, అది జ్ఞానోదయం. ఇన్ని స్టెప్పులు దాటుకుంటే వెళ్తుంది. అది ఎరుక, అది నిజమైనటువంటి పూర్ణత్వం. ఇక నువ్వు సాధించడానికి ఏం లేదు ఇక్కడ. నిన్నప్పుడు జీవన్ముక్తుడు, జీవన్ముక్తురాలు అని పిలుస్తారు. అంటే నీకు నీ శరీర స్థితి తెలుసు, నీ మనసుకు సంబంధించిన భావస్థితి తెలుసు, నీ ప్రాణశక్తి స్థితి కూడా నీకు శరీర స్థితి తెలిసినంత సంపూర్ణంగా తెలుసు. అది ఆ తెలుసు అంతా పూర్తయిపోయింది. ఇప్పుడు ప్రాణశక్తి స్థితి నాకు తెలుసు. అయితే ప్రాణశక్తి స్థితి అని ఎప్పుడు వరకు అంటాం? శరీరము నేనన్న భ్రాంతిలో భావనలో ఉన్నవాడికి మాత్రమే ప్రాణశక్తి అని చెప్పబడుతుంది. ప్రాణశక్తి స్థితి ఎప్పుడైతే తెలిసిందో, ఎరుకలోకి వచ్చిందో, అనుభవం అయిందో, అప్పుడు అది ఎలా ఉంటుంది అంటే దాని సర్వవ్యాపకత తెలుస్తుంది, దానికి లిమిట్స్ లేవని తెలుస్తుంది, అది అనంతం అని తెలుస్తుంది. ఆ అనంతంలోనే సృష్టి మొత్తం ఉంది అనేటువంటిది తెలుస్తుంది. అంటే నాలోనే సర్వసృష్టి ఉన్నది అన్న అనుభవం, అనుభూతి కలుగుద్ది. సృష్టికి నాకు భిన్నత్వము లేదు, మనుషులకి నాకు భిన్నత్వం లేదు, జంతువులకి నాకు భిన్నత్వం లేదు, చెట్లకి, పుట్లకి, గుట్లకి, దేనికి నాకు భిన్నత్వము లేదు అనే ఒక భావన ఆ స్థితిలో కలుగుద్ది. అలా అని నాకు విడిగా శరీరం ఉందని తెలుసు, మనసు ఉందని తెలుసు, శరీరానికి ఏం కావాలో తెలుసు, దానికి ఆకలేస్తుంది, దానికి అన్ని సమకూర్చాలని తెలుసు, మలమూత్ర విసర్జన చేయాలని తెలుసు, కాసేపు నిద్రపోవాలని తెలుసు. అది శరీర ధర్మాన్ని పాటించుకుంటా. అలాగే మనోధర్మాన్ని పాటించుకుంటా, భావాలు తెలుసు, ఇవి ఇలా ఉంటాయని తెలుసు.
కానీ శక్తి అనుభవం అయింది కనుక శక్తి ధర్మాలు సంపూర్ణంగా నన్ను ఆక్రమించేస్తే శరీర ధర్మాలు మనోధర్మాలు కేవలం శరీరం నశించే వరకు సృష్టి ధర్మంగా నాలో తగుమాత్రంగా సాగుతూ ఉంటాయి. అటువంటి వాళ్ళు ఢంకా బజాయించి చెబుతారు, నేను అనంత ఆత్మశక్తి స్వరూపుడను అని. నేను అనంత ఆత్మశక్తి స్వరూపురాలను. ఈ శరీరం ఉన్నది, ధరించానంతే, అంతా సర్వత్రా ఉన్నది నేనే అన్న భావనలో వాళ్ళు ఉంటారు. వాళ్ళని జీవన్ముక్తులు అని పిలిచారు. అంటే జీవించి ఉన్నారు, మనలాగా బంధాలు ఏమి వాళ్ళకి లేవు, దుఃఖాలు ఏమి లేవు, కష్టాలు ఏమి లేవు, శరీర భావంలో ఇరుక్కుపోయలేరు, మనోభావంలో ఇరుక్కుపోయలేరు. కనుక ముక్తి అంటే ఏ భావములోనూ ఇరుక్కొని లేని ఆనంద స్థితిలో ఉన్నారు వాళ్ళు. కాబట్టి ముక్తి విముక్తి అంటే ఏంటి? బంధం లేదు, ఆనందంగా ఉన్నారు, సచ్చిదానందంగా ఉన్నారు. అది జీవన్ముక్త స్థితి. ఈ స్థితికి వెళ్ళటానికి శరీర స్థితి నుంచి మనోస్థితికి రావాలి. మనోస్థితి అంటే భావస్థితి. ఆ భావస్థితి నుంచి యోగ నిద్రా స్థితికి వస్తాం. యోగ నిద్రా స్థితి నుంచి సంపూర్ణ నిద్రా స్థితికి వస్తాం. సంపూర్ణ నిద్రా స్థితి నుంచి సమాధి స్థితికి వస్తాం. సమాధి స్థితి నుంచి జీవన్ముక్త ఎరుక స్థితికి వస్తాం. ఈ మధ్యలో మనం ఏ స్థితికి వచ్చాము అనేది మీకు మాత్రమే తెలుస్తుంది. నా బోటి వాళ్ళని ఎవరిని అడగబాకండి. కల్పిత కథలు మీకు కట్టు కథలు చెబుతారు వాళ్ళు. ఎవరు చెప్పినా కట్టు కథలు. ఎందుకని? మీ అనుభవం మీకు కదా. నేను నిద్రపోయాను అని మీకు అనిపించింది అనుకో, సాధనలో కరెక్ట్గా మీరు నిద్రపోయారు. లేదు నేను ఊగి లెగుస్తున్నాను, నిద్ర వచ్చి లెగుస్తున్నాను అన్నారనుకో, దాన్నే యోగ నిద్ర అన్నారు. సగం నిద్ర సగం ఇది, అంతే తప్ప యోగ నిద్ర పెద్ద గొప్ప విషయం కాదు. సగం నిద్ర సగం మెలకువ. అలా దాటాలి ఆ స్థితులు ఇవి. ఈ మార్గంలో స్థితులు ఇవి, సాధనలో స్థితులు ఇవి. ఫైనల్ స్టేజీ శరీరాన్ని మనసుని కలుపుకొని ఎలా జీవిస్తున్నామో, శరీరాన్ని మనసుని ప్రాణశక్తిని కలుపుకొని జీవించేస్తాను. మేజర్గా నాకు ఉండేది నేను ప్రాణశక్తిని, అనంత ఆత్మశక్తిని. ఆ ప్రాణశక్తిని అనంత ఆత్మశక్తి అంటారు. నేను అనంత ఆత్మశక్తిని, నాకు శరీరం ఉంది, నాకు మనసు ఉందని నాకు తెలుసు. అది శిథిలం అయిపోయే వరకు ఉంటుంది. అది శిథిలమైనా నాకు వచ్చిన నష్టం లేదు. ఎందుకంటే ప్రాణశక్తికి ఆత్మశక్తికి అసలు శిథిలత్వమే లేదు. శక్తికి శిథిలత్వమే లేదు. శక్తికి నశింపే లేదు. శక్తికి అసలు చలనమే లేదు. శక్తి శాశ్వతం, ఉన్నదంతా శక్తే. దానిలో సృష్టి చెల్లిస్తుంది. ఎందుకంటే శక్తి యొక్క లక్షణం చైతన్యం కనుక. కాబట్టి మొత్తం జ్ఞానం అర్థమైపోద్ది. సృష్టి జ్ఞానం అర్థమైపోద్ది, శక్తి జ్ఞానం అర్థమైపోద్ది. అంతా అర్థమైనోడికి దుఃఖము, భయము, బాధ, కష్టము ఎందుకుంటాయి? మొత్తం తెలిసినప్పుడు ఉండేది ఆనందమేగా, మొత్తం తెలిసినప్పుడు ఉండేది ప్రశాంతతేగా, మొత్తం తెలిసినప్పుడు ఉండేది హాయేగా, నిశ్చలత్వమేగా, నిర్మలత్వమేగా. అందుకని వాళ్ళు అలాగే ఉంటారు లోపల. దాన్నే సచ్చిదానందం అన్నారు. వాళ్ళు శారీరక బాధలు పడుతూ ఉండొచ్చు, మానసిక బాధలు పడుతూ ఉండొచ్చు, కానీ వాళ్ళు సచ్చిదానందంలోనే ఉంటారు. ఎందుకని? శరీరం బాధలు పడుతుంది, వాళ్ళు పడతలా. ఎందుకని? నేను అనంత ఆత్మశక్తి స్వరూపుడును, స్వరూపురాలని వాళ్ళకి తెలిసిపోయిందిగా. శరీరం నేను కాదు అని, శరీరం నేను కాదంటే శరీరం పరిమిత భావన అంతే. అది నా పరిమితత్వం. అది నేను ధరించిన చొక్కా లాంటిది అంతే. చొక్కా పోతే నాకేమైంది? అలాగే మనసు కూడా అంతే. అది ఇంకో చొక్కా లాంటిది అంతే, ఏమీ లేదు, ఇంకో తొడుగు. అది పోయినా నాకేమైంది? నేను శాశ్వతంగా ఎప్పుడు ఉంటానుగా. కాబట్టి శరీరాలు కష్టాలు పడవచ్చు, శరీరాలు బాధలు పడవచ్చు, మానసికంగా బాధలు పడుతున్నట్టు కనపడవచ్చు, విసుగు, కోపం ఇవన్నీ మనకు కనపడవచ్చు. సహజంగా అలాంటి వాళ్ళు విసుగు, కోపం చూపించరు. ఎప్పుడన్నా అరుదుగా, ఎప్పుడైనా ఎందుకు ఇలా మమ్మల్ని బాధ పెడతారు అన్నారు రమణ మహర్షి. ఒక్కసారి అంతే, ఎవరినో ఒక్కసారి ఆయన జీవితకాలంలో. అలా ఎప్పుడన్నా ఒకసారి ఉండొచ్చు. అది బయట నుంచి చూసే శరీరధారుల కంటే, శరీరము నేనని బతికే సామాన్య ప్రజలకి వాళ్ళు కూడా కష్టాలు పడుతున్నారు, బాధలు పడుతున్నారు, కన్నీళ్లు పడుతున్నాయి, అనుభవిస్తున్నారు అని అనుకోవచ్చు. అనారోగ్యాలకు లోనయ్యారు అనుకోవచ్చు. నిజమే, శరీర ధర్మాలు వాళ్ళకే మనకి ఒకటే, మనోధర్మాలు వాళ్ళకే మనకి ఒకటే. కానీ ఆత్మధర్మాలు వాళ్ళకి తెలుసు, మనకు తెలియదు. అనంత ఆత్మశక్తి యొక్క తత్వం వాళ్ళకి తెలుసు, మనకు తెలియదు. ఇది ప్రతి మనిషి ఇదే విధంగా సాగాలి. సోదరుడు అడిగాడు కాబట్టి చెప్పాను, నాకు తెలిసింది చెప్పాను. నేను ఆ స్థితిని పొందలేదు, నాకు ఆ అనుభవ జ్ఞానం లేదు, నేను జీవన్ముక్తుడిని కాదు. ఆ స్థితిని పొందడానికి నేను ప్రయత్నించుకుంటున్నాను. ఈ ప్రయత్నంలో నేను చదివినవో, నేను విన్నవో, నేను తెలుసుకున్నవో, అనేక మంది మహాత్ముల ద్వారా సేకరించినవో వాటిని అన్నింటినీ క్రోడీకరించుకొని నాకు అనిపించింది, నా మనస్సు చెప్పింది, నా బుద్ధి చెప్పింది, నా జ్ఞానం చెప్పింది మీతో పంచుకున్నాను. ఇందులో సత్యం ఉంటే తీసుకోండి, అసత్యం ఉంటే వదిలేయండి.
ఇప్పుడు ఈ చెప్పినాటిల్లో ఈయన ఎలా చెప్పాడు అలా చెప్పాడని అనేక మంది తర్క వితర్కాలు పెట్టచ్చు, కొంతమంది నమ్మొచ్చు. నేను చెప్పింది నాకు అసలు అనుభవం లేదు, మీరు నమ్మినా నమ్మకపోయినా నాకు వచ్చిన ప్రాబ్లం లేదు. విధానం అయితే ఇలాగే ఉంటుందని నేను గాఢంగా నమ్ముతున్నాను. నేను ఆ మార్గంలో ప్రయాణిస్తున్నాను. నేను నమ్మిందే, నేను అర్థం చేసుకున్నదే, నేను తెలుసుకున్నదే మీకు చెప్పగలను తప్ప ఇంకోటి చెప్పలేను కదా నేను. కాబట్టి నేను తెలుసుకొని నేను చెప్పింది కూడా నిజమా కాదా అబద్ధమా మీరు తేల్చుకోండి. మీ సాధనలో మీరు వెళుతున్నప్పుడు అది మీకే తెలుస్తుంది. ఎవరో చెప్పే మీకు తెలియని మాయలు మహిమలు ఈ మాత్రం ఎప్పటికీ నమ్మకండి. ఆధ్యాత్మికత చదువు, జ్ఞానం, తెలుసుకోవటం, అర్థం అవటం అది మనమే. అది మనమే అయినప్పుడు మన గురించి ఎవరో ఎలా చెబుతారు? మన అనుభవం మనకు కదా అవుతుంది. మన శరీర అనుభవాలు మనకే అవుతున్నాయి, మన మనో అనుభవాలు మనకే అవుతున్నాయి. అలాంటప్పుడు మన ఆత్మానుభవాలు కూడా మనకే కదా అవుతాయి. అది ఎవరో ఎలా చెబుతారు? దాన్ని ఎవరో చెప్పలేరు. ఎవరో తింటే మనకు కడుపు నిండదు. ఎవరికో భయం కలిగితే అది మనకు భయం కాదు, మన భయమే మనకు భయం. అలాంటప్పుడు మన ఆత్మానుభవమే మనకు ఆత్మానుభవం. ఎవరో చెప్పేది కూడా కరెక్ట్ అవ్వదు. అందుకని మీరు పరిశీలించుకుంటూ వెళ్ళండి. అలాని నేను ఎవరిని విమర్శించట్లా. మంచి ఎవరు చెప్పినా స్వీకరించండి, ఎక్కడున్నా స్వీకరించండి, జ్ఞానం ఎవరి దగ్గరైనా స్వీకరించండి. కానీ మిమ్మల్ని మీరు నడుపుకోండి. ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు అంటే చదువుకునేది మీరే, విద్యార్థులు మీరే. మీరు విద్యార్థులు, నేను విద్యార్థిని. మాస్టర్లు అనేక మంది అనేక పాఠాలు చెబుతారు. అందులో మనకు అవసరమైంది తీసుకొని చదువుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. ఆలోచించి చూడండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.